ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. దేవునికి స్తోత్రాలు. మనం దేవునికి ఏం చెల్లించాలి? స్తోత్రాలు. సహోదరులకి ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవాలి. ఈరోజు మన పాఠము ఏంటంటే రక్షకుడు ఎవరు అనే అంశంలో రక్షకుడు దేవుడు అనేసి మనం నేర్చుకున్నాం. రక్షకుడు యేసుక్రీస్తు అని నేర్చుకున్నాం. అలాగే రక్షకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు అనేది కూడా కొంతవరకు నేర్చుకున్నాం. ఈరోజు రక్షకుడు ఎవరు అని అంటే క్రైస్తవుడు రక్షకుడు అనేసి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈరోజు పాఠం అంటే రక్షకుడు ఎవరు అంటే రక్షకుడు క్రైస్తవుడు కూడా నేటి దినాల్లో క్రీస్తు రక్తంలో కడగబడి సంఘములో చేర్చబడి క్రైస్తవుడు కూడా రక్షకుడే అనేసి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మనం చూసుకున్న పరిస్థితుల్లో మనం ఆలోచించుకుంటే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవుల విషయంలో మనం ఆలోచిస్తే క్రైస్తవులు పనేంటి, క్రైస్తవుడుగా అయిన తర్వాత ఏం చేయాలి, అసలు ఎందుకు క్రైస్తవుడు కావాలి అనేసి ఒకటి ఆలోచిస్తే యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే దేనికోసం రావాలి? క్రీస్తు దగ్గరికి వచ్చేది ఆత్మరక్షణ కోసం రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేది దేనికి రావాలి? ఆత్మరక్షణ. ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే అపోస్తులు చెప్పారు, ఈ నామమునే మనం రక్షణ పొందాలి. ఆకాశం కింద ఉన్న మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. అపోస్తుల కార్యం 4:12 ఈ నామమునే రక్షణ. తండ్రికి నరులకి మధ్యవర్తిగా వచ్చిన వాడు ఎవరు? మధ్యవర్తి దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు దగ్గరికి యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి అనేసి మనం పరిశీలన చేస్తే, నేను ఎందుకు క్రైస్తవుని అవ్వాలి, నేను ఎందుకు క్రైస్తవుడు అంటే మతం కాదు, ఇది ఒక మార్గం. క్రీస్తు మార్గము అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించేవాడు, క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తును పోలి నడుచుకునేవాడు క్రైస్తవుడు అంటే. మన సమాజం ఏమంటే క్రైస్తవుడు అంటే అదొక మతం అనేసి బిరుదు పెట్టేస్తుంది. మతం కాదు, ఇది మార్గం. అంటే నేను ఎందుకు క్రీస్తును అనుసరించాలి, నేను ఎందుకు క్రీస్తు దగ్గర రావాలి, నేను ఎందుకు క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తును వెంబడించాలి అని అంటే దేనికోసం వస్తున్నారు క్రీస్తు దగ్గరికి అని అంటే రక్షణ కోసం రావాలి. ఏ రక్షణ కావాలి? ఆత్మరక్షణ. శరీర రక్షణ, వ్యక్తిగత శరీర రక్షణ అంటే వ్యక్తిగత శరీర రక్షణ, సమాజ రక్షణ, దేశ రక్షణ, ఇట్లా ఇవన్నిటికీ ఈ ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. వీటన్నిటికీ మన వ్యక్తిగత రక్షణ, ఎండొస్తే ఏం పెట్టుకుంటాం? నెత్తికి టోపీ, కింద కాళ్ళు కాలుతున్నాయి అంటే పాదరక్షలు, అలాగే ఈ గాగుల్స్ కానీ లేకపోతే శరీరానికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా మనం రక్షణ కోసం వాడుకుంటున్నాం. అలాగే సమాజ రక్షక భటులు ఉన్నారు, అది దేనికోసం వాళ్ళు? సమాజ రక్షణ. అలాగే దేశ రక్షణకి ఇవన్నీ ఉన్నాయి. అయితే క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి? ఒక మనిషి క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి? క్రీస్తుని ఎందుకు విశ్వసించాలి? క్రీస్తుని ఎందుకు అనుసరించాలి? క్రీస్తుని ఎందుకు వెంబడించాలి? క్రీస్తుని పోలి ఎందుకు నడుచుకోవాలి అంటే ఆత్మరక్షణ కోసం క్రీస్తు దగ్గరికి రావాలి. అయితే ఆత్మరక్షణ కోసం క్రీస్తు దగ్గరికి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆత్మల రక్షణ అనేది జరుగుద్ది అనేసి వస్తున్నామా లేదా అనేది మొట్టమొదటి పాయింట్. అలా రాకపోతే వచ్చినా కూడా క్రీస్తు దగ్గరికి వచ్చినా కూడా ఆ అభిప్రాయంతో రాకపోతే క్రీస్తు దగ్గరికి వచ్చినా కూడా వేస్ట్. ఇంకా వేరే వాటి కోసం, దేనికోసమో ఈ లోక సంబంధమైన వాటి కోసమో చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే మనకి చాలా అందరికీ తెలుసు. అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం క్రీస్తు దగ్గరికి వస్తున్నామా లేకపోతే ఆత్మరక్షణ కోసం క్రీస్తు దగ్గరికి వస్తున్నామా అంటే ఆత్మరక్షణ కోసమే క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరము
ఉంది అలా అని తెలుసుకుని క్రీస్తు దగ్గర ఫలానాది మనకు దొరుకుద్ది అని క్రీస్తు దగ్గరికి వచ్చి దాన్ని పొందుకోవాలి. అదొక అయిపోయింది. అంటే ఆ పొందుకుంటాం ఎలా పొందుకుంటున్నాం? యేసుక్రీస్తు దేవుని కుమారుడని, క్రీస్తు రక్షకుడని, దేవుడు క్రీస్తుని మన పాపాల కోసం ఈ లోకాన్ని పంపించాడని, యేసుక్రీస్తు సెలవులో మన పాపాల కోసం బలియంగా గావించబడ్డాడని, క్రీస్తు సెలవులో కార్చిన రక్తధారల మన పాపాలు క్షమించబడని, యేసుక్రీస్తు మృతి పొందాడని, తిరిగి లేచాడని, ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడని, వెళ్ళక ముందు మళ్ళీ మన వచ్చి తీసుకెళ్తానని చెప్పాడని, మళ్ళీ యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం వచ్చి ఆయన విశ్వాసం ఉంచు వారిని తిరిగి తీసుకెళ్తాడని మనం నమ్మాలి. నమ్మేం చేయాలి? బాప్తిజం. అంటే బాప్తిజం తీసుకోవాలంటే ఇవన్నీ ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలంటే ముందే ఏం తెలిసి ఉండాలి? ఇవన్నీ తెలిసి ఉండాలి. బాప్తిజం తీసుకునే వాళ్ళకి ఇవన్నీ తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకుని బాప్తిజం తీసుకుంటున్న ద్వారా ఏమవుతుందంటే క్రొత్త జన్మ, నూతన జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ, వాక్యమూలమైన జన్మ అనేది జన్మిస్తున్నాం. అయితే జన్మించినటువంటి వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. క్రీస్తు దగ్గరికి వచ్చాం. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నమ్ముకున్న తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత మన పని ఏంటి? ఏం చేయాలి? ఇది మనకు కావాలి. ఏం చేయాలి మనం? మన పని ఏంటి? మన పని ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆదివారం కదా, మనం క్రైస్తవులం కదా, ఆదివారం కదా బైబిల్ పట్టుకుని వెళ్ళాలి, వెళ్ళేసి అక్కడ కూర్చోవాలి. వెళ్ళే ముందు ఏం చేయాలి? 10 రూపాయలు 20 రూపాయలు జేబులు పెట్టుకుని ఎంత సందా దారి ఖర్చులకు కానీ మధ్యలో ఖర్చులకు కానీ వాటికి కానీ తీసుకుని వచ్చేయాలి. 4 పాటలు పాడాలి, ఆ తర్వాత వాక్యం వినాలి, తర్వాత సందా వేసేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇంకంతే. మరి మళ్ళీ వారం అంటే దీనికోసమే క్రైస్తవుడైన తర్వాత మనం చేయాల్సిన పని ఇదేనా, లేకపోతే ఇంకేదైనా ఉందా? ఇది మనం ఆలోచించాలి. ఇది అంతవరకు మాత్రమే కాదు. మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? క్రైస్తవులుగా మనకి ఇవ్వండి ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. అసలు నిన్ను ప్రేమించుకుంటున్నావా? నిన్ను ప్రేమించుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు? ఇది మనం ఆలోచన. నన్ను నేను ప్రేమించుకుంటున్నా అంటే నన్ను అంటే ఎవరిని? శరీరాన్ని, నా ఆత్మను నేను ప్రేమించుకుంటున్నా అంటే అర్థం అంటే నా ఆత్మను ప్రేమిస్తున్నానంటే నా ఆత్మను నరకానికి వెళ్ళకోకుండా ఉండటం కోసము, కాపాడుకుంటం కోసము ఏం చేస్తున్నా? బాప్తిజం తీసుకున్నా. ఎందుకంటే యేసుక్రీస్తు ఒకడు నా మాట గైకొన్నేళ్ళ వాడు ఎన్నడూ మరణం పొందడంటే వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోని దాటాడు. కాబట్టి మనం మరణంలోని జీవంలో దాటాలంటే ఏం చేయాలి? మనం బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజంలో ఏం జరుగుతుంది? పాప క్షమాపణ జరుగుతుంది. బాప్తిజంలో ఏం జరుగుతుంది? రక్షణ జరుగుతుంది. ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగిందో ఇమీడియట్ ఏమొస్తుంది? రక్షణ జరుగుతుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన ఆత్మరక్షణ కోసం ముందే చెప్పాను నేను. ఈ క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే పాప క్షమాపణ కోసం, ఆత్మరక్షణ కోసం రావాలి క్రీస్తు దగ్గరికి. రక్షణ కోసం రక్షణ పొందిన తర్వాత నా ఆత్మను నేను కాపాడుకున్న తర్వాత చనిపోయినా జీవించినా కూడా నేను క్రీస్తుతో కూడా ఉంటాను అనే మనకు ఒక ధైర్యం వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే మనం చేయాల్సిన పని ఉంది. ఏంటి? నిన్ను వల్ల ఈ పొరుగువాడిని ప్రేమించాలంటే నువ్వు ప్రేమించుకున్నావు అంటే నీ ఆత్మను నరకానికి వెళ్ళకోకుండా నువ్వు కాపాడుకున్నావు. అయితే పొరుగువాడిని ప్రేమించాలంటాడు. పొరుగువాడిని ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలి? నిన్ను వల్లే నువ్వు పొరుగువాడిని ప్రేమించాలి. అంటే పొరుగువాని ఆత్మ కూడా నరకానికి వెళ్ళకోకుండా వాని విషయం, వాని బాధ్యత నువ్వు తీసుకోవాలి. అంటే బాధ్యత తీసుకోవాలంటే ఏం చేయాలి? ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. సువార్త ప్రకటించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కొంత పని చేశాడు కదా. ఎంతవరకు చేశాడు? ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. ఎవరో మనిషి అంటే ఆదాము. అలాగే ఒకని విధేయత వలన లోకంలోనికి ఏమొచ్చిందంట? నీతి వచ్చింది. నీతి ద్వారా నిత్య జీవం వచ్చింది. లోకంలోనికి ఏమొచ్చింది? ఒకని విధేయత వల్ల నీతి వచ్చింది. నీతి ద్వారా నిత్య జీవం అనేది రోమపత్రిక 5వ అధ్యాయంలో 19.
ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన ఉమ్, అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో ఉమ్. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరణం అనేది ఎలా వచ్చింది లోకంలోనికి? ఒకని అవిధేయత వల్ల వచ్చింది. మరి నీతి అనేది లోకంలోనికి ఎలా వచ్చింది? ఒకని విధేయత వల్ల నీతి వచ్చింది. ఇప్పుడు ఒకని అవిధేయత వల్ల లోకంలోని మరణం వచ్చింది కదా. మరి మరణం వచ్చింది. మరణం వస్తే మిగిలిన వాళ్ళందరూ ఎందుకు మిగిలిన వాళ్ళందరి మీద వాళ్ళందరూ ఎందుకు మరణము సంప్రాప్తిస్తుంది? మిగిలిన వాళ్ళు కూడా పాపం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పాపం. ఆయన ఆదాం పాపం చేశాడు. పాపం వల్ల మరణం వచ్చింది. మరణం లోకంలోనికి వచ్చింది. మిగిలిన వాళ్ళ మీద కూడా మరణం ఎందుకు వెళ్తుందంటే మిగిలిన వాళ్ళు కూడా పాపం చేస్తున్నారు. ఎక్కడ 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణములు లోకములోనికి ఎలాగో ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము చూడండి. అందరికీ మరణం సంప్రాప్తం అవ్వాలంటే ఏం చేయాలి? అందరూ ఏం చేయాలి? పాపం చేయాలి. మరి యేసుక్రీస్తు పని చేశాడు. ఏం చేశాడు? నీతిని జరిగించాడు. నీతిని లోకంలో నీతి ద్వారా నిత్య జీవం లోకంలోనికి వచ్చింది. మరి నిత్య జీవానికి వారసులు అందరూ అవ్వాలంటే ఏం చేయాలి? అందరూ కూడా నీతిని జరిగించాలి. నీతిని జరిగిస్తే నిత్య జీవానికి వారసులు అవుతాం. అంటే యేసుక్రీస్తు ఒక పని చేసి వెళ్ళిపోయాడు. ఏం చేశాడంటే లోకంలోనికి నీతిని తీసుకొచ్చేసాడు. మరి ఆ నీతికి వారసులు వీళ్ళు కావాలంటే వీళ్ళు నీతిని జరిగించాలి. నీతిని జరిగించాలంటే ఆజ్ఞను అనుసరించాలి. ఆజ్ఞను అనుసరించాలి. నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతారంటే ఆజ్ఞను అనుసరిస్తే నీతిమంతులు. అందుకని యేసుక్రీస్తు వారు పౌలు ఏమంటున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 24వ వచనంలో. కొలస్సీ 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘం అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. కొంత కొదువు ఉంది. యేసుక్రీస్తు కొంత చేశాడు. ఏం చేశాడంటే లోకంలోని నీతిని తెచ్చేశాడు. మరి వీళ్ళందరూ నీతిమంతులు తీర్చబడాలంటే ఏం చేయాలి? అందరూ నీతిని జరిగించాలి. నీతిని జరిగించాలంటే ఏం చేయాలి? వాళ్ళు నీతిని జరిగించాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళని ప్రభు దగ్గర తీసుకురావాలి. వాళ్ళని దేవుని ఆజ్ఞను అనుసరించే వాళ్ళగా మనం చేయాలి. దేవుని దగ్గరికి తీసుకురావాలి. వాక్యం దగ్గరికి తీసుకొచ్చి వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించాలి. అందుకని యేసుక్రీస్తు వెళ్ళిపోతాం ఒక పని చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకటి ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించనేది. ఇంకొక పని ఏం చెప్పాడు? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అంటే ఏది సువార్త? యేసుక్రీస్తుని గురించి చెప్పేది సువార్త, లేకపోతే బయట ఏదైనా చెప్పేది సువార్త? ఒక వ్యక్తి రక్షణ నీతిని జరిగించాలన్నా, నీతిమంతుడిగా తీర్చబడాలన్నా, దేవునితో పాప క్షమాపణ జరిగి దేవునితో సమాధాన స్థితి కలిగించాలంటే ఒక వ్యక్తి చేయాల్సిన పని ఏంటి? సువార్తను క్రీస్తుని గురించిన సువార్తన దగ్గరికి రావాలి. క్రీస్తు సువార్తన వినాలి, లేకపోతే నమ్మాలి, అనుసరించాలి, ఇది చేయాలి. అదే సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించాలి. ఇప్పుడు పొరుగు వాడిని ప్రేమించాలంటే ఏం చేయాలంటే ఆజ్ఞను అనుసరించాలి. ఆజ్ఞ ఏదంటే పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమిస్తే ఏం చేయాలి? సువార్త చెప్పాలి. పొరుగువాడిని ప్రేమించకపోతే ఏం చేస్తున్నామని? సువార్త చెప్పనోడు ఏం చేస్తున్నాడు? పొరుగువాడిని ప్రేమించట్లా. అందుకనే
పొరుగువాడిని ప్రేమించిన వాడు ఎక్కడున్నాడంట? మరణమందు నిలిచి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి కింద చూద్దాం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి ఏం చేస్తున్నామంటే మనం సహోదరులని ప్రేమించుతున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటుతున్నాం. సహోదరుల్ని ప్రేమిస్తున్నాం అంటే ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. నెక్స్ట్ ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూడండి, ఎవరు ద్వేషించేది? ఎవరు? వాక్యాన్ని చెప్పని వాడు. నువ్వు వాక్యం చెప్పట్లేదంటే సహోదరుని ద్వేషిస్తున్నావు. నువ్వు వాక్యం చెప్పట్లేదంటే సహోదరుని ప్రేమించట్లేదు. సహోదరుని ప్రేమించిన వాడు ఎక్కడున్నాడంట? మరణమందు నిలిచి ఉన్నాడు. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూడండి, నరహంతకుడు. వీళ్ళు శరీరాలు చంపేవాళ్ళు కానీ సహోదరుని ప్రేమించిన వాడు దేన్ని చంపేవాడు? ఆత్మను చంపేవాడు. ఎంత భయంకరం చూడండి. నీ పక్కన చనిపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నరకానికి వెళ్తాడని తెలుసుండి కూడా నువ్వు ఎంత హాయిగా కూర్చుంటున్నావు, ఎంత హాయిగా ఉన్నావు. ఆలోచన చేయండి. మొన్న మంగళవారం ఒక ఆయన చనిపోయాడు. పొద్దున్న పాలు తాగాడంట. పాలు తాగిన తర్వాత మళ్ళీ ఒక అరగంటలో మళ్ళీ లోనికి వెళ్ళి చూసేటప్పటికి అయిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళు గబగబా వెళ్ళి పక్కన డాక్టర్ ఉంటే డాక్టర్ని పిలిస్తే అరగంట అయిందమ్మా వెళ్ళిపోయా అన్నాడు. వెళ్ళిపోయాడు. లేడు, ఇక్కడ బాడీలో లేడు, వెళ్ళిపోయాడు అని. అంటే ఇక్కడ మనం చూసుకుంటే సహోదరుని ప్రేమించకపోతే ఎక్కడున్నట్టు? మరణంలో ఉన్నాడు. అంటే చనిపోయాడు. మాకు ఫోన్ వచ్చింది. మేము వెళ్ళేటప్పటికి అక్కడంతా చాలా భయంకరమైనటువంటి విచారం, దుఃఖం ఇందులో ఉన్నారు. ఆ పై వాళ్ళేమో కాపీ కూడా కాసుకోవాలా, ఎదురోళ్ళు కాపీ కాసుకోవాలా, ఈ పక్క వాళ్ళు కాపీ కాసుకోవాలా, అందరూ కాపీ కాసుకోవాలా. ఏం తెలియలేదు, ఏం లేదు. మరి అంతకుముందేమో లోన పట్టి మంచంలో పండుకోబెట్టేవాళ్ళు, ఇంటి ముందేమో పాత సాపేసి పాత దుప్పటేసి పండుకోబెట్టారు. వీళ్ళు అంటున్నారు, పిల్లలు పాలు కూడా తాగలేదు, ఎప్పుడు తీసుకెళ్తారు అని ఎప్పుడు తీసుకెళ్తారు. చూడండి, అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతే మరి ఆ వ్యక్తిని ఎప్పుడు తీసుకెళ్ళిపోతావు అంటాడు. తీసుకెళ్ళకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం తింటలేదు. మరి నీ చుట్టూ అనేక మంది శవాలుగా పడి ఉన్నారు కదా, నీకు 3 పూటలు ఎలా తింటున్నావు? నీకు చెప్పేది ఇది. ఎందుకు తీసుకొచ్చేది అంటే నీ పక్కన అనేక మంది శవాలుగా సంఘంలో చేర్చబడి బాప్తిజాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మనకి అసలు క్రీస్తు అంటే తెలవని వాళ్ళు కొంతమంది ఉన్నారు. క్రీస్తుని గురించి తెలుసు కానీ అటు ఇటుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా మన రకరకాలుగా మన చుట్టుపక్కల ఉన్నారు. మరి వాళ్ళందరూ చనిపోతే ఎక్కడికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ కనురెప్పపాటి కాలంలో నరకం అనేది ఎంత దూరంలో ఉందంటే, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడను, అప్పుడంతటి పాతాళంలో బాధపడుతున్నాడు అన్నాడు. కనురెప్పపాటి కాలంలో నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు కదా, నీకు అసలు చింత లేదా? నీకు దిగులు లేదా? అసలు ఎంత ఇదిగా మనం ఉంటున్నావు. అందుకని అన్నాడు నరహంతకుడా నువ్వు నరహంతకుడు, నువ్వు తెలుసు. చాలామంది ఏం చేస్తారంటే ఒక బైబిల్ బాగా నేర్చేసుకుంటారు, 10 సంవత్సరాలు నేర్చుకుంటారు కానీ నోట్లో వేలు పెట్టేవాళ్ళు. నా దగ్గర నోట్లో వేలు పెట్టేవాళ్ళు ఉండొద్దు అంటున్నా. ఎలాంటి వాళ్ళు కావాలి? బలమైన ఆహారం తినేవాళ్ళు కావాలి. వెళ్ళి సువార్త ఇంటిది ఇప్పుడు చెప్పింది ఏం చేయాలి చెప్పండి. ఇంటికైనా ఇంటి దగ్గర మనం ఏం చేయాలి? పిల్లగాడికి ఏం చేస్తారు చెప్పండి? ఎక్సర్సైజ్ ఇస్తాడా? హోంవర్క్ అంటాడు. మరి మన చిన్న పిల్లోడికి ఎల్కేజీ యూకేజీ వాడికి హోంవర్క్ ఇస్తున్నాడు దాడికి తగ్గది. మరి మనం హోంవర్క్ చేస్తున్నామా లేదా? హోంవర్క్ కూడా
హోంవర్క్ కూడా చేయట్లేదు. మనకు చాలా పనులు ఇంటికి వెళ్ళంగానే అది అక్కడ పెట్టేస్తాం, అయిపోయింది, హ్యాపీ రిలాక్స్ అయిపోతాం. కానీ మన బాధ్యత ఏంటి? అసలు క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటి? ప్రేమిస్తున్నావా నువ్వు? సహోదరుని ప్రేమిస్తున్నావా? పౌలు ఇంత ఇంత గొప్ప సేవ చేస్తా, పౌలు 14 పత్రికలు రాసిన పౌలు ఏమంటాడంటే, ఆయన ఏమంటాడంటే, అయ్యో నేను సువార్తగా ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. అప్పటికే శ్రమ పడుతున్నాడు. చలి, దిగంబరత్వము, పిడిగుద్దులు, ఆకలి దప్పికలు, స్వజన్యం వల్ల, పరజన్యం వల్ల రకరకాల శ్రమలు ఆల్రెడీ శ్రమలు పడతా ఉండి ఆయన ఏమంటా, నేను సువార్తకు ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అంటున్నాడు. ఈ శ్రమ ఏంటి? ప్రకటించకపోతే వచ్చే శ్రమ ఏంటి? ప్రకటిస్తుండగా వచ్చిన శ్రమ ఏంటి? నేను నేరస్తుడిని అన్నట్టు ఈ సువార్త వల్ల ఈ సంఖ్యలతో బంధించబడి ఉన్నాను, కానీ వాక్యము బంధించబడి ఉండలేదంటే నేను బంధించబడుతున్నా. సువార్త నిమిత్తం శారీరకంగా బంధించబడుతున్నా, శారీరకంగా శ్రమ పడుతున్నా. అయితే సువార్త ప్రకటించకపోతే నీకు వచ్చే శ్రమ ఎలాంటిది? అది శరీరానికి శ్రమ కాదు, ఆత్మక శ్రమ. సువార్త ప్రకటించకపోతే ఆత్మక శ్రమ. ఈరోజు క్రైస్తవుడు అని అనుకుంటే ఏం చేయాలి? నేను క్రైస్తవుడిని అని అంటే ఏం చేయాలి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. తర్వాత ఆజ్ఞను అనుసరించాలి. ఆజ్ఞ ఏంటి? నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమించకపోతే ప్రేమించిన వాడు ఎక్కడున్నాంట? నరహంతకుడు. చూద్దాం, చూడండి, ఇంకా కింద చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు ఎందును నిత్య జీవం ఉండదని చూడండి. తన సహోదరుని ప్రేమింపనివాడు నరహంతకుడు. ఏ నరహంతకుడికి నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా ఏం చేయాలంట? సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ఏం చేయాలండి? సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అంటే ప్రాణం పెట్టాలంటే ఇప్పుడు మనం నిజంగానే చనిపోవాలా? రక్తానికి దేహానికి రక్తము, దేహం మనకేంటి? దేహమునకు రక్తము, దేహమునకు ప్రాణం. రక్తాన్ని చెమట కింద మార్చి వచ్చిన డబ్బుతో నువ్వు సువార్త చేయి. ఆ తర్వాత నీ రక్తాన్ని చెమట కింద మార్చి అంత కష్టంతో నువ్వు సువార్త చేయి. అంటే అదనమాట. మనం ప్రాణం పెట్టబద్దలమే అంటే వెళ్ళిపోయి నరుకు అని అంటాం, లేకపోతే దుడుకు పనులు చేస్తాం, ఇలాంటివి కాదు. దుడుకు పనులు చేస్తాం ఏం కాదు. వాస్తవంగా యేసుక్రీస్తుని గురించి మనం చెప్పవలసిన దగ్గర చెప్తే ఎవరు కొట్టరు. ఎందుకంటే దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము, ఇవన్నీ కూడా అన్ని జనులు చాలా ఇష్టపడతారు. దేవుని ప్రేమ గురించి చెప్తే ఎవరు కొడతారు? క్రీస్తు ప్రేమ గురించి చెప్తే ఎవరు కొడతారు? క్రీస్తు త్యాగము, బలియాగం గురించి ఎవరు చెప్తే ఎవరన్నా కొడతారా? మన కోసం వచ్చాడు, మన కోసం చనిపోయాడు, మనల్ని ప్రేమించాడు, దేవుడు మన ప్రేమించాడు, కుమారుని పంపించాడు అని అంటే కొడతాడా? ఈ బొమ్మలు మాట్లాడు, దానికి నోరు లేదు, ఈ చెప్పాలి, అది సువార్త. అది చెప్పడం వల్ల ఏం చేస్తారు వీళ్ళు? పరిగెట్టేస్తారు. ఏది చెప్పాలో అది చెప్పుకోకుండా అవసరం లేని చెప్తున్నారు. అది చెప్పమన్నాడు, సువార్త చెప్పమన్నాడు. అదే సువార్త. ఆ బొమ్మల గురించి, రాళ్ళ గురించి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, అవి చెప్పాలా మనం? వాళ్ళకి తెలవదా? వాళ్ళకి తెలుసు కదా. అయ్యేందుకు చెప్తే కొడతారు. క్రీస్తుని గురించి చెప్తే ఎవరు కొట్టరు. అయితే ఆల్రెడీ పౌలు ఎందుకు శ్రమ పడ్డాడంటే, ఆ పౌలు ఎవరికి చెప్పాడు? అక్కడ పౌలు ఆయన హింసించిన వాళ్ళు ఎవరు? పౌలు అన్ని జనులకి సువార్త ప్రకటించడానికి నియమించబడ్డాడు, కానీ ఆయన్ని ఇరుకుని పెట్టింది ఎవరంటే స్వజనులే ఇరుకుని పెట్టారు. అయితే అలాంటి శ్రమ పడుతున్నటువంటి, అంటే సువార్త కోసం శ్రమ పడుతున్నాడు,
నా కోసము నాతో కూడా ఉన్నవారి కోసం ఈ నా చేతులు కష్టపడినాను మీకు తెలియని అంటాడు. నా ధనాన్ని మీ ఆత్మల కోసం ఖర్చు పెడుతున్నా, నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నాను అని చెప్తా ఉన్నాడు. అని చెప్తా ఉన్న పౌలు ఏమంటున్నాడంటే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే, సువార్త ప్రకటించవలననే భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్తను ఉచితంగా ప్రకటించితే నా పనికి ఫలసాధకము, నా జీతము అని చెప్పుకుంటూ వచ్చి ఆఖరిలో ఏం చెప్తానంటే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. సువార్త ప్రకటించకపోతే శ్రమ అనేది పౌలుకి గురించి ఆలోచిస్తే, శరీరానికంటే ఆల్రెడీ శరీరానికి శ్రమ పడతానే ఉన్నాడు. మరి ఈ శ్రమ దేనికి? ఈ శ్రమ దేనికంటే ఆత్మకి. అంటే సువార్త ప్రకటించకపోతే అంటే సహోదరుని ప్రేమించకపోతే, సహోదరుని ప్రేమించకపోతే ఎక్కడుంటాడని చెప్తున్నాడు యోహాను? మరణం ముందు నిలిచి ఉంటాడు. సహోదరుని ప్రేమించని వాడు మరణంలో ఉన్నాడంట. అయితే ఒక సంగతి మనం ఆలోచిస్తే, అసలు నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటి, నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏంటి, అసలు నీకు ఏదైనా పని ఉందా అనేసి ఎవరికన్నా కొద్దిగా ఆలోచిస్తున్నారా? నేను ప్రభు దగ్గరికి వచ్చాను, క్రీస్తుని నమ్ముకున్నాను, మరి నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి అని ఆలోచిస్తున్నారంటే ఏమీ ఆలోచించట్లా. అయితే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు అంటే, మన ఇప్పుడు యేసుక్రీస్తు ఏ పని అయితే చేసేసాడో, కంప్లీట్ చేశాడో, నువ్వు కష్టపడవలసిన అవసరం లేదు. క్రీస్తు ఈ పని చేశాడు, ఇదిగో దీని ద్వారా ఇక్కడకు వస్తే, దీన్ని అంగీకరిస్తే, దీనికి లోబడితే మీకు రక్షణ అనేసి చెప్పవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. అంటే ఆ మాటలు ఎక్కడున్నాయి? మన నోట్లోనూ, మన హృదయంలోనూ, నోట్లోనూ ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకోవాలి వాక్యం, తర్వాత నోటితో మాట్లాడాలి. అంటే మీ నోటి మాట ద్వారా యేసుక్రీస్తున్నాడు, ఒకడ నా మాట గైకుంటే మరణంలో ఉండి జీవంలో ఉంది. ఇప్పుడు నీ నోట మాట ఉంది, ఆ మాట నీ నోటు ఉంచుకుని నువ్వేం చేయాలి? ఒక వ్యక్తి నీకు ఈ వాక్యం చెప్పి మరణంలో నుండి జీవంలో నీకు తీసుకొచ్చే ఒక కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? క్రైస్తవుడి దగ్గర ఉంది. ఎంత ఉన్నతమైన బాధ్యత ఉంది ఈరోజు సమాజంలో. దేవుడు ఈ సమాజంలో, ఈ లోకంలో నేను ఎంత ఉన్నతమైన బాధ్యత నీ భుజాల మీద పెట్టాడు. ఏం చేస్తున్నావు నువ్వు? దేనికి లోపడుతున్నావు? అసలు ఏమైనా చేస్తున్నావా? ఏమి తెలవని అమాయకులుగా మొన్న ఇది చేశాడు. ఏమీ తెలవని అమాయకులు. యేసుక్రీస్తు నమ్ముకున్నాం అంటే మేము పుట్టుకునే క్రైస్తవులు ఉన్నాయి, అదండి ఇదండి అనేసి చెప్పేసి మేము క్రైస్తవులు, లేకపోతే బాప్తిజం తీసుకున్నాం, అప్పుడు రాసుకున్నాం, బైబిల్లో రాసేస్తారు బాప్తిజం, మొదటి పేజీలు రాస్తారు బాప్తిజం తీసుకున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ మరి ఏం చేస్తున్నావు? నీకు అక్కడ బ్యాంక్ ఉందా లేదా? ఇప్పుడు క్రీస్తు వచ్చినప్పుడు మీరే నా మహిమ, నా ఆనందము, నా ఆనంద కిరీటము అనేసి పౌలు చెప్పగలుగుతున్నాడు. మరి నీ మహిమేది? నీ ఆనంద కిరీటమేంటి? ఎంతమందిని మరణంలోని జీవంలో దాటించావు? నీకు ఈరోజు క్రైస్తవుడికి ఎంత బాధ్యతనిచ్చాడు అంటే అది ఏమీ తెలియదండి క్రైస్తవుడికి. ఏమీ తెలియదు. నాకు అది ప్రభువా, నాకు కారు ప్రభువా, నాకు ఇల్లు కట్టించుకుంటాను, నాకు అది ఇచ్చేయి ప్రభువా, నాకు ఇది ఇచ్చేయి ప్రభువా. దేవుణ్ణి ఇవే గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారు. కానీ అసలు ఒక వ్యక్తి, నేను ప్రభువా పలానా వ్యక్తికి వాక్యం చెప్పా, ఆ వాక్యాన్ని హృదయంలో కార్యసిద్ధి కలిగజేయి, ఆయన ఒప్పింపు చేయి ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనసులో కార్యాన్ని జరిగించు ప్రభువా, ఏది విశ్వాసులైన మీలో కార్యసిద్ధి జరిగేది ఆ వాక్యమే కదా ప్రభువా, ఆ వాక్యాన్ని చెప్పాను ప్రభా, నాటని ప్రభా, మరి ఆ అపవాదం వచ్చి ఎత్తుకుపోకుండా మరి కార్యసిద్ధి జరిగి అని ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారా దేవునికి? మరి నేను ఈరోజు ఎవరికి వాక్యం చెప్పాలి ప్రభా, మరి నేను వెళ్ళి చెప్తాను, మరి చెప్తుంటే మరి నువ్వే కార్యసిద్ధి అనేసి పొద్దున్న లేగానే ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? అసలు మనం దేనికోసం ఆలోచిస్తున్నాం? పడక మీద లేచిన కాడి నుంచి దేనికోసం ఆలోచిస్తున్నాం చెప్పండి? రీల్ తిప్పుతాం మనం, సాయంత్రం వరకు రీల్ తిప్పేస్తాం ముందే రీల్ తిప్పేసి మైండ్లో పెట్టేస్తాం. పొద్దున్న లేచిన కాడి నుంచి ఏమేమి పనులు చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని మొత్తం అన్నీ మైండ్లో పెట్టేస్తాం. పడక మీద లేక ముందే కొంతమంది ఆలోచిస్తారు,
లేచిన తర్వాత మొహం కడిగేటప్పుడు ఆలోచిస్తారు, కొంతమంది టిఫిన్ చేసేటప్పుడు ఆలోచిస్తారు, కొంతమంది బయటికి వెళ్ళి కారు మీద బండి మీద వెళ్తున్నప్పుడు ఆలోచిస్తారు. మొత్తం అంతా న్యూస్ రీలన్నీ మైండ్లో రికార్డ్ చేస్తాం. మరి ఎప్పుడైనా నేను క్రైస్తవుడిని కనుక నేనేం చేయాలి, నా పని ఏంటి అనేసి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఏ ఆలోచన లేకుండా చేసేసాడండి సాతాను గారు. మీకేం ఆలోచన లేదు, మీ పని ఏంటి అడగండి, లోకములో ఉన్నవి అడగండి. మీ ఇక్కడే డబ్బు కూర్చేసుకోండి. యేసుక్రీస్తు అంటే పరలోకంలో ధనం కూర్చుకోండి, ఇక్కడైతే చిమ్మిడి పడితే తుప్పు పడుద్ది, దొంగలు దోచుకుంటారు. పరలోకంలో ధనం కూర్చుకోండి అంటాడు. పరలోకంలో ధనం కూర్చుకోండి అంటే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంక్ అంతా ఇక్కడే. మరి పరలోకంలో అకౌంట్ ఓపెన్ అయిందా అని అంటే అకౌంట్ ఏం ఓపెన్ అయింది? ఒక్కరిన ఆత్మనాన్ని రక్షించావా? ఒక్కళ్ళకైనా వాక్యం చెప్పావా? నీ హృదయపూర్వకంగా మన మనస్సాక్షి ప్రకారం నేను పలానా వ్యక్తికి వాక్యం చెప్పాను, ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చాను అనేసి ఒక ధైర్యంగా మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుందా అని అంటే ఎంతమంది ప్రభు దగ్గర నడిపించగలిగాం? ఒకసారి ఆలోచించి. ఇన్ని సంవత్సరాలు అయింది, మరి క్రీస్తుని తెలుసుకుని ఇన్ని సంవత్సరాలు అయింది. మరి లోకంలో ఉన్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు, పండగలు పబ్బాలు ఇవన్నీ చేసుకుంటానికే క్రైస్తవులు అనే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అసలు మన బాధ్యత ఏంటి? ఎవరికైనా ఆలోచన ఉందా? ఎవరికి ఆలోచన లేదు. అయితే ఈరోజు వాక్యం చెప్పాలి అంటే వాక్యం అయ్యగారికి డబ్బులు ఇస్తానుగా సందా ఇస్తాను, ఆయనే చెప్పుకుంటాడు, ఆయనే కాడకు ఉంది. ఆయన కూడా అంటాడు నేనే బోధకుడిని, మీరు బోధకులు కాదు అన్నాడు యేసుక్రీస్తు. మీరు ఎవరు బోధకులు కాదు, నేనే చెప్పాలి, నేను అభిషేకం పొందిన వాడిని, మీరు చెప్పకూడదు అంటాడు. ఎవరన్నా ఉంటే ఆయన నా దగ్గర తీసుకురా, నేను చెప్తాను అంటాడు. అర్థమైనా? దానివల్ల కూడా ఏమవుతుందో వీళ్ళు చెప్పకూడదని అంటున్నాయి. బోధకుడు నేనే బోధకుడిని అంటున్నారు, మీరు బోధకులు కాదు, మీరు ఇన్ని వెళ్ళిపోండి అని అంటున్నాడు. కనుక మనం ఏం చేస్తున్నాం? వినేసి అక్కడే ఉంటున్నాం. అయితే అదే బైబిల్లో బోధకులు అనేక మంది ఉన్నారని బైబిల్ చెప్తుంది కదా. లాస్ట్ వీక్ క్లాస్ చెప్పాం, నేనే యేసుక్రీస్తు నేనే బోధకుడిని, మీరు బోధకులు కాదు, మీరు సహోదరులు అని చెప్పాడు. మరి అదే బైబిల్ ఏముంటుంది? సంఘంలో దేవుడే కొంతమంది బోధకులుగా నియమించాడు అనేసి బైబిల్ చెప్తుంది. అంటే సంఘంలో కొంతమంది బోధకులు ఉన్నారు. ఏ కాలంలో చెప్పాడు ఇది నేనే బోధకుడిని అనేది? యేసుక్రీస్తు బోధించిన కాలంలో దేవుని బోధన కలిగిన వాడు, దేవుని బోధన బోధించేవాడు ఓన్లీ క్రీస్తే. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా బోధించేవాళ్ళు అపోస్తులు చేతులంతరబడిన వారు ప్రవక్తలు, వాళ్ళు కూడా బోధించారు. అపోస్తులు ప్రవక్తలు బోధించారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఈ దీని మీద సంఘము కట్టబడాలి. వేయబడిన తప్ప ఎవడు పునాది వేయబడి, ఆ పునాది ఎవరు? క్రీస్తు. నేను నేర్పరైన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కడుతున్నాడు. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వేయబడినాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి క్రైస్తవుని బాధ్యత ఏంటి అనేసి ఒకసారి ఆలోచిస్తే క్రైస్తవుడి బాధ్యత ఏంటో కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో అపోస్తలులు ప్రయాసపడ్డారు, పౌలు ప్రయాసపడ్డాడు, బైబిల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ప్రయాసపడ్డారు. ఇమీడియట్ సమరయ స్త్రీ వెళ్ళి ఏం చెప్పింది? ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాదా, వచ్చి చూడండి అని చెప్పేసింది. అట్లా బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తుని గురించి చెప్పారు. అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ వీళ్ళందరూ కూడా క్రీస్తు ఇది మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి పునరుద్ధాన సాక్షులుగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు మనం దేనికి సాక్షులుగా ఉండాలి? మనం ఎవరికి సాక్షులుగా ఉండాలి? ఎవరిని గురించి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? చెప్పవలసిన బాధ్యత ఏంటి? అసలు బాధ్యత ఉందా లేదా మనకి అనేసి మనకి ఎవరికి కూడా అర్థం కాకుండా చేశాడు. అర్థం కాదు. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటావు అంటే నీ బాధలన్నీ పోతున్నాయి, నీ కష్టాలన్నీ పోతున్నాయి, మీ పిల్లలు పెళ్ళి అవుతున్నాయి, మీ కోర్టు గొడవలు తగ్గిపోతున్నాయి. ఇట్లా దీనికోసం వచ్చేస్తున్నావు ప్రభు దగ్గరికి వచ్చేసి ఇది చేశాను కనుక నాకు అది వచ్చింది, నాకు అది చేశాను కనుక నాకు ఇది వచ్చింది అనేసి దానికోసం వస్తున్నాం. కానీ రక్షణ కోసం రావట్లా. రక్షణ కోసం వచ్చిన వాళ్ళకు కూడా నువ్వు ఒక రక్షకుడువు, నువ్వు ఈ లోకానికి దేవుడు రక్షకుడిగా నియమించాడు. ఈ మాటలు నీ నోట ఉంటే ఈ మాటలను నువ్వు ప్రకటించడం ద్వారా ఒక వ్యక్తి మరణంలో నుండి జీవంలో దాటించే కెపాసిటీ నీ దగ్గర ఉంది అనేసి మనకి తెలవదు.
మనం ఏం చెప్తున్నాం? రక్షకుడు దేవుడు, రక్షకుడు యేసుక్రీస్తు, రక్షకుడు రక్షకుడు రక్షకుడు, ఆయన మనల్ని రక్షించాడు. ప్రసంగం అదేగా చెప్తాం, యేసు రక్షకుడు యేసు రక్షకుడు యేసు రక్షకుడు అని చెప్తాం. కానీ ఇప్పుడు నువ్వు రక్షకుడు అని గుర్తుంచుకుంటున్నావా లేదా, తెలుసుకుంటున్నావా లేదా? ఇది మనకు కావాలి. మనం రక్షకుడిగా ఉండాలి. ఏం చేయాలి రక్షకుడిగా ఉంటాయి? ఈరోజు క్రైస్తవుడు, ఈరోజు అంశం ఏంటి? ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ ఉంది, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఇది ఇంట్రడక్షన్. అయితే నువ్వెవరు, నీ బాధ్యత ఏంటి, నువ్వేం చేయాలి, ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఏంటి, దేవునికి వ్యతిరేకంగా సాతాను ఎలాంటి పరిస్థితిని లోకంలో ఉంచాడు, ఇది మనం పరిశీలన చేయవలసిన అవసరం మనకి ఉంది. దాని గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగాలి. చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రతకు ఏమాత్రము నొప్పుకొనక దానిని ఆశ్రయించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. సందేహపడు వాని మీద కనికరము చూపాలంట. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి. రక్షించుడి. ఎవరు రక్షించాలి? మనమే రక్షించాలి. క్రైస్తవుడు రక్షించాలి. ఏం చేయాలి? కనికరము చూపాలా, లేకపోతే వాళ్ళని డాగేయాలా, వాళ్ళ మీద బూతులు తిట్టాలా, దమ్ముంటే సేవ ఉంటే సత్తా ఉంటే బస్తీ మీద సవాల్ అని చెప్పాలా, కనికరం చూపాలా, ఏం చూపాలి? ఆత్మఫలాలు ఉన్నాయి కదా, ఆత్మఫలాలు అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ప్రేమ ఫలాలు, ప్రేమ మత్తరపడదు, ఉప్పొంగదు, డంబముగా ప్రవర్తించదు, స్వప్రయోజనాన్ని విచారించుకుందు, ప్రేమ అన్నింటినీ తాళను, ప్రేమ అన్నింటినీ నమ్మును, ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం ఉంటుంది, దీర్ఘకాలం సహిస్తుంది. ఈ ఆత్మఫలాలు, ప్రేమ ఫలాలు నీలో ఉట్టిపడుతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తు స్వరూపం ధరించుకున్నావు కదా, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు కదా. బాప్తిజంలో ఏం చేసి గలతీ 3వ అధ్యాయంలో క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఇందులో యూదుడని లేదు, గ్రీకు దేశస్తులేని, సున్నతి పొందినవాడైనా సున్నతి పొందినవాడు, మీరందరూ యేసుక్రీస్తులో ఏకమై ఉన్నారు. మనందరూ యేసుక్రీస్తులో ఏకమై ఉన్నాం. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనం క్రీస్తుని ధరించుకున్నాం. ఎక్కడ? 3:27 గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. మరి మనం ఎలా ఉండాలంటే క్రీస్తు స్వరూపము కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూపం కలిగి ఉంటే మనం ఎలా ఉంటాము? దీనత్వం కలిగి ఉంటాము, కరుణించే స్వభావం కలిగి ఉంటుంది, తగ్గించుకునే స్వభావము, ఆత్మ ఫలాలన్నీ మనలో ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటాడు? సందేహపడువాని మీద కనికరము చూపుడి అంటాడు. చూపు ఏం చేయాలి? కనికరం చూపాలి. ఎవరన్నా ఇప్పుడు తప్పుడు బోధలో కొంతమంది వాక్యాన్ని నమ్మనోళ్ళు ఉన్నారు. వాక్యాన్ని నమ్మనోళ్ళ మీద వాళ్ళ మీద ఏం చేయాలి? అయ్యో పాపం అనేసి వాళ్ళని. కొంతమంది అబద్ధ బోధల్లో ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా మనం ఏం చేయాలి? వాళ్ళ మీద అయ్యో పాపం వాళ్ళకి తెలియదు అనేసి మనం ఏం చేయాలి? కనికరం చూపించి ఎట్లాగైనా సరే అతన్ని సత్యంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే అగ్నిలోంచి బయటికి లాగుదాం అనేసి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు? సందేహపడు వాని మీద కనికరం చూపుడి, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఎవరు రక్షించేది? నువ్వు రక్షించే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఒక ఆయన నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు, లేకపోతే ఇల్లు కాలిపోతుంది, తాటాకి ఇల్లు కాలిపోతుంటే లోన చిన్న బిడ్డ ఉంది. గబుక్కుని ఒక ఆయన గబుగా దూకేసి లోనకి వెళ్ళిపోయి ఆ బిడ్డని వాడేసుకుని చిన్న పిల్లని వచ్చి బయట ఇడిచిపెట్టి పడిపోయాడు. ఎందుకంటే ఆయన కూడా సగం కొంతవరకు కాలిపోయాడు. ఆయన ఏమంటుంది ఆ తల్లి? అమ్మో, నా రక్షకుడు నా బిడ్డను రక్షించాడు అంటుంది. అంటే రక్షించేవాడిని ఏమంటారు చెప్పండి? రక్షకుడు. వీళ్ళేమో శరీరాన్ని రక్షిస్తున్నారు, మనము దేన్ని రక్షించాలి? ఆత్మల్ని రక్షించే పనిలో. ఈరోజు చాలామంది శరీర స్వస్థతల్లో చేసే వాళ్ళ కింద సాతాను వీళ్ళని బిజీ చేసాడు. వాళ్ళకి ఖాళీ లేదు, బిజీ. దేనికి స్వస్థత?
శరీరానికి స్వస్థత. ఆత్మకి రక్షణ కార్యక్రమంలో లేరాడు, శరీరానికి స్వస్థత కార్యక్రమాల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు రక్షకుడు ఎవరు అంటే నువ్వే రక్షకుడు. నీకేమన్నా తెలుసా నేను రక్షకుడిని? చూడండి, నేను రక్షకుడిని. ఏం చేయాలి? నువ్వు రక్షకుడు అంటే వేరే వాళ్ళని రక్షించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నీ దగ్గరే ఉండాలి. ఏం చేయాలి? ఆయుధాలు ఉండాలి. డాలు విశ్వాసమనే ఆత్మ ఖడ్గం ఉండాలి. ఎఫ్సి 6వ అధ్యాయంలో అక్కడ ఏది డాలు ఇవన్నీ మనం ఖడ్గము ఇవన్నీ మనం కలిగి ఉండాలి. అవన్నీ ఉండాలి. వేరే వాళ్ళని రక్షించాలంటే నువ్వు అన్నీ కలిగి ఉండాలి. అంటే ఇతరులను రక్షించాలంటే ముందు మనం ఎలా ఉండాలి? మనమే గుంట్లో ఉండి ఇంకొకరిని బయటికి లాగలమా? మనమే గుంట్లో ఉండి ఇంకొకరిని బయటికి లాగలమంటే లాగలేని పరిస్థితి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు క్రైస్తవుడు ఏం చేయాలి? రక్షించాలి. నువ్వు రక్షకుడు, యేసుక్రీస్తు రక్షకుడు. ఆ పని ఎవరికి అప్పచెప్పాడు? మనకు అప్పచెప్పాడు. ఒకప్పుడు దేవుడు రక్షకుడుగా ఉన్నాడు. అదే కాలం, పాత నిబంధన కాలంలో దేవుడు రక్షకుడుగా ఉన్నాడు. అదే కాలంలో దేవుడు కొంతమందిని రక్షకులుగా, ఇశ్రాయేల్లో రక్షకులుగా నియమించి వాళ్ళ ద్వారా ఇశ్రాయేల్ని రక్షణలోనికి నడిపించాడు. ఆ తర్వాత దేవుడు యేసుక్రీస్తుని రక్షకుడిగా మనం నియమించి పంపించాడు. క్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. రక్షించిన తర్వాత కొంత పని మిగిలిపోతే ఆ పని కంప్లీట్ చేయడానికి యేసుక్రీస్తు మెల్లెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మని ద్వారా వాక్యము సిద్ధపరచబడితే ఆ వాక్యం సిద్ధపరచబడిన వాక్యాన్ని ఆ వాక్యమేమో ఆత్మ యొక్క నియమము. ఆ నియమాన్ని అనుసరించి మనం జీవిస్తే మనం రక్షించబడతాం. మనం రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మనకుంది. మరి ఎంతమంది వాక్యాన్ని చెప్పాలని ఆశతో ఉన్నారు ప్రపంచంలో? క్రైస్తవులు వాక్యం నేను కూడా చెప్పాలని ఆశతో ఉంటున్నారా? లేకపోతే విన్నాను కదా సరిపోద్ది అనేసి కొన్ని రిఫరెన్స్లు రాసేసుకుంటారు. ఇట్లా రాసేసుకుని అయిపోయింది అనేసి ఏం చేస్తాం? అయిపోద్ది. లేకపోతే ఇంత పెద్ద బుక్ పెడతా, ఇదిగోండి సంవత్సరం పొడుగుతా అని రాసుకో, మా పాస్టర్ గారు చెప్పారండి ఇవన్నీ అంటాడు. అయ్యే అలా దానికోసమే మనకు వస్తాయి. మరి ఏం చేస్తున్నాం మనం చెప్పండి? మనం కూడా రక్షకుడు అంటాం. మనం కూడా రక్షించాలి. చూద్దాం చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20. 5వ అధ్యాయం 19-20. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొని వలను. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించేటటువంటి వాడు. బైబిల్ ఏం చెప్తుంది? పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు ఎవరంట? ఒక ఆత్మను, మరణము నుండి ఒక ఆత్మను రక్షించేవాడు. ఏం చేస్తున్నావు? పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించాలి. మళ్ళించేవాడిని ఏమంటారు? రక్షకుడు అని అంటారు. రక్షకుడు ఎక్కడి నుంచి రక్షకుడు? మరణము నుండి ఒక ఆత్మను రక్షించేవాడు. మరణము నుండి ఒక ఆత్మను రక్షించేటటువంటి వాడు. మరి ఏం చేయాలి ఈరోజు మనం ఏం చేయాలి? మనం కూడా దేంట్లోంచి? పాపము నుండి, పాపిని వాని తప్పు మార్గము నుండి తప్పించాలి. అంటే ఎక్కడికి తీసుకురావాలి? వాక్యం దగ్గర తీసుకురావాలి. వాక్యం దగ్గర కొంతమంది ప్రభువులో లేకుండా బయట వెళ్ళేటటువంటి పరిస్థితులు, వాళ్ళని ఎక్కడికి తీసుకోవాలి? ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ప్రభు దగ్గర ఉన్నవాళ్ళు కూడా వాక్య సిద్ధాంతం ప్రకారం యేసుక్రీస్తే తండ్రి అంటాడు. శరీరాన్ని ధరించుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? కుమారుడు ఈ లోకానికి వచ్చి నా పరలోకంలో ఎవరున్నారని చెప్తున్నాడు? ఎవరినని పంపించారని చెప్పాడు? తండ్రి పంపించాడు. నా తండ్రి నా దగ్గర ఉన్నాడు అనేసి
ఆ తండ్రి కూడా ఈయన గురించి ఏమో ఈయన నా ప్రియకుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా ప్రియకుమారుడు అంటాం. మళ్ళీ ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎంతో నేను ఆనందిస్తున్నాను తండ్రి ఇది సాక్ష్యం చెప్పడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా చాలామంది 100 మంది క్రైస్తవుల్లో ఇంచుమించు 80 మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ఎవరో, తండ్రి ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలవనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అయితే తండ్రిని కుమారుని ఎరుగుటియే యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయినా నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం. తండ్రి ఎవరో కుమారుడు ఎవరో ఎరగటమే నిత్యజీవం అయితే, ఆ తండ్రి ఎవరో కుమారుడు ఎవరో ఎరగకుండా తెలుసుకోకుండా సాతాను ఏం చేస్తున్నాడు, వాళ్ళని మభ్య పెడుతున్నాడు. మనం ఏం చేయాలి వాళ్ళని సత్యమునకు మళ్ళించాలి. సత్యమునకు మళ్ళిస్తే ఒక ఆత్మను ఏం చేస్తున్నాం, ఆత్మని మరణములో నుండి జీవుల మరణము నుండి ఒక ఆత్మను రక్షించే వాళ్ళం మనం అవుతాం. అయితే మనం రక్షకులు ఎవరు అనేసి మనం ఆలోచిస్తే వీళ్ళేం చెప్తున్నారు, దేవుడు రక్షకుడు, యేసు రక్షకుడు, అక్కడే ఆగిపోతున్నారు. కానీ నేను రక్షకుడిని, నేను రక్షించాలి, నా బాధ్యత ఉంది, నేను కొంతమందినైనా రక్షించాలి, ఏ విధము చేతనైనా కొంతమందినైనా రక్షించాలని ప్రయత్నం చేయాలి అని ఇది చేయాలి. మరి అసలు ఆ పట్టుదల, ఆలోచన పట్టుదల, లేకపోతే ఆ ఒక తృష్ణ, కోరిక, అసలు ఇది మనకేమైనా స్పర్శ ఉందా అంటే కోమాలో ఉన్నాం. మనం కోమాలో ఉన్నాం. అపోలో హాస్పిటల్కి వెళ్తే 2 నెలల నుంచి ఒక వ్యక్తి కోమాలో ఉన్నాడంట. బయట పోలీసు వాడు, వాళ్ళు పెద్ద ఆఫీసర్ ఎవడు తండ్రి, ఆ బయట కాపలా కాసేవాడు వాడు ఏమంటున్నాడు, ఈ సావట్లేదండి మమ్మల్ని చంపుతున్నాడు అంటున్నాడు. ఆడు సావట్లేదంట, కోమలో ఉన్నాడు. లేచి మాట్లాడట్లేదు, చూడట్లేదు, ఏం చేయట్లా, కానీ లోన ఉన్నాడు, బయటికి వెళ్ళిపోలా, ఉన్నాడు. ఈ బయట కాపలా కాసాడు, మేము దత్తనమండి అంటే మేము ఇక్కడ కాపలా కాలేక అంటాడు. అంటే ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. కోమాలో దించేశాడు మనల్ని. మన పనేమి లేదు. వీడు కూడా మామూలు భయంకరమైనటువంటి వాడు. వీడు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని వచ్చాడు. వాని పరిచారకులు, నీతి పరిచారకుల వేషం ధరింపజేశాడు. కాబట్టి వీడేం చెప్తున్నాడంటే, మీరెవ్వరూ వాక్యం చెప్పొద్దు, మీరు రండి, కూర్చోండి, వినండి. నీకు డప్పు ఇస్తున్నా, నీకేమో అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, నీకు కంజీరి ఇస్తున్నా, కొట్టండి. ఈ కంజీరి ఎలా కొట్టాలి నేర్చుకుంటా, డుమ్ 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 అంతే. కంజీరి ఇట్లా కొడితే బాగుంటుందా, అట్లా కొడితే బాగుంటుందా, ఇది చెప్పే వాక్యం మాత్రం 30 సంవత్సరాలు అయినా సరే ఈయన కంజరే కొడతాడు, ఈయన డప్పే కొడతాడు, ఈ డోలకే కొడతాడు. అవి కొట్టేస్తే నా పని అయిపోయింది, ఈ సంఘానికి వెళ్ళాలి. అమ్మో నేను లేకపోతే నడవదు. ఏంటంటే డప్పు డోలకి వెళ్ళాలి, ఈ కొట్టాలి, అవి కొట్టాలి. ఈ పని పెట్టేసాడు సాతానుగాడు. ఒక్కొక్కరికి ఒకటి తగిలిచ్చాడు, ఒకటి తగిలిచ్చేసి ఈ పని చేయి సంఘంలో, నీ ఈ పని చేయి అదే. వీడు ఎలాంటాడు, ఎవరున్నాడు వీళ్ళు ఏమన్నా, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని వచ్చాడు. వాడి పరిచారకులు, నీతి పరిచారకులు వేషం ధరించి తెల్ల షర్టు, తెల్ల ప్యాంట్ వేసుకుని వచ్చేసి ఇక వెలుగు దూత, పరలోకించో దూత వచ్చాడేమో అన్నట్టుగా కనపడతాడు. చూసేటప్పటికి ఒంటేలు మోస్తారు. ఇలా అయ్యగారు వచ్చారు, కోడి ఉందా, కుక్క ఉందా, అది ఉందా, ఇది ఉందా, వీళ్ళకి ఇదే యేసుక్రీస్తు దగ్గరికి మార్తా మరియల దగ్గరికి వచ్చేస్తే మార్త పని అదే. ఈరోజు కూడా మనం మార్త పనుల్లో ఉన్నాం. ఇప్పుడు మనం మీటింగులకి మనం పెడుతున్నామంటే మధ్యాహ్నం నుంచి నాకు చాలా బాధ అవుతుంది. మధ్యాహ్నం నుంచి తిండి కోసమే ప్రిపరేషన్లోనే ఇదైపోతున్నారు వాళ్ళు. మధ్యాహ్నం నుంచి అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు. నాకు చాలా బాధ వస్తుంది ఇది చూస్తుంటే. అయ్యగారు వస్తే భోజనం పెట్టబాకండి, పెట్టాలనే ఉంది, పెట్టాలా, మంచినీళ్ళు ఉండే, లేకపోతే ఏదైనా ఇచ్చేయండి, పంపించేయండి. మీరు పొద్దునుంచి అయ్యగారు వస్తున్నారు తయారు చేయాలండి అంటే దీన్ని చొక్కపెట్టాలనే దీన్ని ఇది చేస్తున్నారు. కానీ మరి ఆత్మల రక్షణ కోసం ఏమైనా ఆలోచిస్తున్నారు? ప్రతి వాళ్ళు రక్షకుడు కావాలి. ప్రతి వాడిని నేను ఒక రక్షకుడిని. ఈరోజు ఈ సమాజానికి
రక్షించడానికి దేవుడు మనల్ని రక్షకులుగా నియమించాడు. ఈ సమాజాన్ని రక్షించటానికి, అంటే రక్షించడం అంటే ఆత్మల రక్షించటానికి మనల్ని ఇక్కడ ఏం చేశాడు? నియమించాడు. ఎలా నియమించాడు? రక్షకుడిగా నియమించాడు. అందుకని యేసుక్రీస్తు కూడా చెప్పాడు వెళ్ళేటప్పుడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. అదే అన్నాడు. శిష్యులతో కూడా చెప్పాడు, ఇప్పుడు నాకు భూమి మీద పరలోకమందు సర్వాధికారమే ఇప్పుడు కాబట్టి మీరు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములనికి మీరు వారికి బాప్తిజం ఇవ్వండి అని చెప్పాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించండి వాటన్నింటినీ వారికి గైకొన వలనని బోధించుడి, ఆయన గైకొనాలని బోధించండి, బోధించండి బోధించండి బోధించండి. వాళ్ళే చెప్పడమేనా? మనం చెప్పొద్దా? మనం కూడా చెప్పాలి. మనం కూడా ఎవరో ఈ లోకంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండవలసిన మనం ఏం చేస్తున్నాడు చూడు. ఒక కోమాలో పెట్టేసాడండి మామూలుగా. నేను చూస్తుంటే వీళ్ళు అంతా ఎక్కడ ఉన్నారంటే కోమాలో ఉన్నారు. ప్రతి వాళ్ళని చూస్తా, ఇదంతా నాకు అర్థమైపోయింది. నా మైండ్లో ఉండిపోయి ఇదంతా చూస్తుంటే ఎట్లా ఏమైపోతున్నారు వీళ్ళందరూ, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎలా మళ్ళించాలి వీళ్ళు, మళ్ళీ ఎలా తీసుకురావాలి దగ్గరికి అనేసి నేను వాళ్ళలాగా అయిపోతున్నా. ఏమవ్వాలి? ఇట్లా ఉండాలా? తగ్గించుకోవాలా? మీరు ఇక్కడ కూర్చుంటే నేను కింద కూర్చోవాలి, తగ్గించుకోవాలి. పౌలు ఏం చేశాడు చెప్పండి? తగ్గించుకున్నాడు లేదా హెచ్చించుకున్నాడు? తగ్గించుకోండి. అంటే ఏ విధము చేత నేను కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వంటి వాడిని నాకు జ్ఞానం ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఉప్పొంగల జ్ఞానము, బైబిల్ చెప్తుంది జ్ఞానము ఉప్పొంగ చేస్తుందంట, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ అంటున్నాడు. జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ. జ్ఞానం ఉంటే ఉప్పొంగ చేస్తుంది, నాకు అన్నీ తెలుసు అనేది. ప్రేమ ఉంటే క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు మనం ఎవరము అనేది మనకు గుర్తుందా లేదా? ఇది మనకు కావాలి. నేను ఎవరిని, ఎందుకు ఈ లోకంలో జీవించాలి, ఎందుకు నేను జీవిస్తున్నాను, నా జీవితానికి ఫలసాధకం ఏంటి, నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు, నిన్ను ఎవరి కోసం దేవుడు బతికిస్తున్నాడు. ఇలా కూడా మాట్లాడతాం. ఎందుకు బతికిస్తున్నాడు దేవుడు? మనం బతుకుతున్నామంటే దానికి కారణం ఏంటి? ఎవరి కోసం నిన్ను ఇక్కడ నియమించాడు, ఈ స్థలానికి తీసుకొచ్చాడు, ఫలానా స్థలానికి నిన్ను ఉంచుతున్నాడు. ఆ స్థలంలో నీ ద్వారా జరగవలసిన కార్యం ఏంటి? ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? ఏమీ ఆలోచించట్లేదండి. ఏమి ఆలోచించుకోకుండానే మనం ముందుకెళ్ళిపోయే పరిస్థితి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. 1 కొరింథీ 9:22. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ ఎలా ఉండాలండి? అందరికీ అన్ని విధములు. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వంటి వాడిని అయితిని. కొందరిని రక్షించాలి, ఇది మనకు కావాలి. కొందరిని రక్షించాలి. ఎవరు రక్షించాలి? పౌలు అంటాడు రక్షించాలి అంటాడు. మరి మనం ఏమనాలి? ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధముల వంటి వాడనైతేనే. బలహీనను సంపాదించుకుంటానికి నేను బలహీనుడిని, వాళ్ళతో బలహీనుడిగా ఉన్నట్టుగా ఉండి మనం ఏం చేయాలి? వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఏ విధం చేతనను కొందరిని ఏం చేయాలి చెప్పండి? మనం కొందరిని రక్షించాలి. ఎవరు రక్షించాలి చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు పని అయిపోయింది. దేవుడు యేసుక్రీస్తుని పంపించేశాడు. యేసుక్రీస్తు వచ్చి ఆయన చేయవలసిన పని, ఇక్కడ చేయవలసిన పని అయిపోయింది. ఇంకా పరలోకంలో చేసే పని ఉందా? అక్కడ చేస్తూ ఉన్నాడు. అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు, అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు, 2 పనులు చేస్తున్నాడు. మరి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? మనకు అప్పచెప్పాడు అంటే మనకు కూడా అప్పచెప్పాడు. మనం మరి ఆ అప్పచెప్పిన పనిని మనం చేస్తున్నామా అంటే ఏం చేయాలి? ఆయన రక్షణ ప్రణాళికను సిద్ధపరిచేశాడు. సిద్ధపరిచిన దాన్ని వెళ్ళి చెప్పాలంతే. ఆ సిద్ధపరిచిన దాన్ని వెళ్ళి చెప్పాలి. చెప్పడం ద్వారా నువ్వు చెప్పే మాట ద్వారా ఏం జరుగుతుంది?
ఒక వ్యక్తి మరణంలో ఉండి జీవంలో దాటి అంత కెపాసిటీ నీ దగ్గర ఉంటే నిన్ను మొరగని కుక్కలాగా చేసేసాడు. బిస్కెట్లు వేసి ఏది మత్తు బిస్కెట్లు వేసేసి మొరగని కుక్కలాగా చేసేసి లోకాన్ని చూపించేసి దీనికోసం బతుకు. ఆ పాస్టర్ ఆడికి ఏం పని లేక వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఇనేసిరా బాగా చెప్పాడని చెప్పు, బాగా చెప్తున్నాడండి అంటాడు. బాగా చెప్తున్నాడు, మరి నువ్వేం చేస్తావు? ఏమో ఒకసారి చూస్తుంటే ఎంత బాధ వేస్తుందంటే, ఇదంతా చూస్తుంటే వీడు మతలబు, వీడు చేసే ట్రిక్కులు ఇవన్నీ చూస్తుంటే వీళ్ళని ఎలా తిప్పిస్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు, అసలు ఎక్కడికి దగ్గరికి రానివ్వట్లేదు వీడు, అసలు దగ్గరికి రానివ్వట్లేదు. సువార్త చెప్పాలని, నేను కూడా చెప్పాలి, నేను కూడా చెయ్యాలి అంటే మా అయ్యగారు మీటింగ్ పెడుతున్నాడు, మేము వెళ్తున్నాం అనే కాడికే. కానీ నేను కూడా నా సామర్థ్యం కొలిది నేనేమన్నా కొంతమందినైనా ఏది వాక్యాన్ని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళని ప్రభు దగ్గర తీసుకురావటం, వాక్యం దగ్గర తీసుకురావటం. మన ఎంతమంది ఎవరన్నా పని చేస్తున్నామా అంటే ఆలోచన లేదు కదా. నేను రక్షకుండా నీకు తెలవదు కదా, నువ్వు రక్షకుడు అంటే నువ్వు ఇప్పుడు నేను పోలీసు వాడిని అంటే ఆడ పోలీసు వాడు దాగేస్తాడు, అంటాడు. ఆడు పోలీసు వాడు అనేది తెలవకపోతే ఆడికి అర్థదా? పోలీసు వాడు ఏం వెళ్తే పవర్ వస్తుంది, పోలీసు వాడు కాకపోతే గాలి దిగిపోతుంది. నీకు అసలు నువ్వు ఎంత మహిమ కలిగి ఉన్నావు, నువ్వు ఎంత ఉన్నతమైన బాధ్యత ఈ లోకంలో ఉన్న ఈ బాధ్యతలన్నింటికంటే తండ్రి బాధ్యత ఇది. యేసుక్రీస్తు మనమే భుజాల మీద పెట్టిన బాధ్యత ఇది. ఈ బాధ్యతను మనం ఏం చేస్తున్నాం? నువ్వు రక్షించాలి, నువ్వు రక్షకుడు. దేవుడు రక్షించాడు, క్రీస్తును పంపించాడు. క్రీస్తు మనకి రక్షణ సిద్ధపరిచిన రక్షణ మనం ఏం చేయాలి? చెప్పాలి. క్రీస్తులో పాపక్షమాపణ, క్రీస్తులో రక్షణ, క్రీస్తులో నిత్య జీవం అనేసి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. ఈరోజు బోర్డులు పెట్టేస్తున్నారు క్రైస్తవ సంఘాల్లో, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమేమి దొరుకుతాయి అనేసి వీళ్ళు మూల శంక, ఆ శంక, ఈ శంక అని బోర్డులు పెడుతున్నారు చూడు వైద్యులు. అలాగే క్రీస్తు నమ్ముకుంటే ఏం దొరుకుతాయి అనేసి మొత్తం బోర్డు పెట్టేసి ఏ బాధ ఉన్నా సరే యేసుక్రీస్తు తగ్గించేస్తాడు, ఏ అవసరం ఉన్నా యేసుక్రీస్తు తగ్గిస్తాడు అనే కాడికి వచ్చేసింది. మరి మనకి రోషం లేదా, మనకి పౌరుషం లేదా? సాతాను ఇలా చేస్తున్నాడంటే, మన మోసం చేస్తున్నాడంటే మనం ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి చెప్పండి? గట్టిగా నుంచోవాలి. నుంచున్నప్పుడు గౌక్కుని కాలు కింద ఏదో పెడతాడు, చీమను పెడతాడు, గట్టి కొరుకుద్ది, కొరకగా వదిలేస్తాడు. అదే పరిస్థితిలో మనం ఈరోజు నేను గట్టి ఈ పని చేయాలి అని నిర్ణయించుకోగానే టప్పంట వచ్చేసి ఇట్లా చేయబట్టకూడదు, అయిపోయింది. నేను ఈరోజు నుంచి కరెక్ట్ ఉంటాను అనగానే గౌక్కుని ఊరెళ్ళంగానే మందు బాటలు పెడతారు వాళ్ళు. పెట్టంగానే మనం వాళ్ళ ఊర్లో వాళ్ళకేం పాపం తెలియదు కదా, వచ్చిన వాళ్ళకి దావత్ వాళ్ళకి అనుకుంటారు. పెట్టంగానే ఒక్కరోజే కదా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా ఉండాలి అనుకుంటావు గౌక్కున క్షేమ కరుస్తుంది, టక్మంటే కరంగానే ఏమవుద్ది మొత్తం దాన్ని రుద్దుకు. అట్లాగే నేను ఈ రోజు నుంచి ఉండాలి అని తీర్మానం చేసుకుంటే వాడు నియమాలే ఉంటాడు. అలాగే మనం సువార్త చెప్పాలి అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? మరి అనుకుంటే మనం మన జీవితాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినాయి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. బాగా సువార్తలు బాగా చెప్తున్నాడు, ఇంకా ఇదవుతున్నాడు అది అవుతున్నాడు అనగానే టప్పంట ఒక ఏది పావును తీసి పక్కన పెట్టేశాడు దేవుడు. అది దేవుడు కాదు, పావు తప్పించాడు. ఎవరు? పాప చనిపోయింది, ఇంజనీర్ చదివింది, బీటెక్, గోల్డ్ మెడలిస్టు, ఇమీడియట్ క్యాంపస్ సెలెక్షన్, ఆల్రెడీ 1 month జాబ్లో 1 month చేసింది, లోపునే బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయింది. అప్పటికి మనం ఫుల్ వర్క్ చేస్తున్నాం. ఏం చేస్తాం చెప్పండి? మొత్తం వీళ్ళు ఏమంటున్నారు? మేము ప్రభువు నమ్ముకున్నాం, ఇలా ఎందుకు జరిగింది, ఎవరికి జరిగింది, నీకే జరగాల అని అంటున్నారు. ఎవరు జరిగింది? ఏం చేయాలి చెప్పండి? అంతే. ఇప్పుడు ఏది జరగాలో అది జరుగుద్ది.
యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఇక దాని గురించి మనకు అసలు మనం పని ఏంటి అని మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళ గౌక్కని వెనక్కి తిరిగామనుకోండి, లోతు భార్య స్తంభం అయిపోతే లోతు వెనక్కి తిరిగాడా? తిరగలేదు. వెనక్కి తిరగల. ఏం చేయాలి మనం? ముందుకే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించుకోవడం యేసు వైపు మనం చూసుకుంటూ మన పరుగు పందెములో ఓపికతో పరిగెట్టాలి. ఈ పరిగెట్టే క్రమంలో ఒక్కొక్క వికెట్లు పడిపోతూ ఉంటాయి. పడిపోయినా మనం ఏం చేయాలి? పోతూనే ఉండాలి. మన గురి మాత్రం, మన దృష్టి గురి మీద ఉండాలి. అలా ఉండాలన్నమాట. అప్పుడు ఇంకా బలపడాలి మనం. అప్పుడు ఏం చేయాలి? ఇంకా బలపడాలి. ఆయన ఏమన్నాడు? యోబు, దేవుని ద్వారా మనం మేలు అనుభవిస్తానికి ఉన్నాం, కీడు అనుభవిస్తానికి లేమా? వెరిదాని మాటలను మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అని, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అని అన్నాడు. కాబట్టి ఇదంతా మనం చూస్తే ఏంటంటే ప్రాక్టికల్గా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అసలు నువ్వు రక్షకుడు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగానే మళ్ళీ కార్యసిద్ధి అనేది జరుగుద్ది. వాక్యం జరిగినప్పుడు నేను చేయాలి అని నువ్వు ఎప్పుడైతే ముందుకు వస్తావో ఇమీడియట్ నీ అనుమాన వస్తూనే ఉంటాయి. ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? అనుమానాలు వస్తాయి. ఇంట్లో వాళ్ళ ద్వారా, పిల్లల ద్వారా, భార్య ద్వారా, లేకపోతే ఆఫీసులో, లేకపోతే ఇంకా సహోదరుల ద్వారా, ఇంకా రకరకాల శోధనలు వస్తూనే ఉంటాయి. సాతాను పెడతానే ఉంటాడు. అయినా కూడా మనం ఏం చేయాలి? ముందుకి వెళ్ళిపోవాలి. అందుకనే ఉంటాడు, ఏ విధము చేత నేను కొందరినైనా రక్షించాలని అందరికీ అన్ని విధములు వంటి వాడిని అయితేనే, అందరికీ అన్ని విధములు వంటి వాడిని అయ్యాను అనేసి చెప్తున్నాడు. చెప్తూ అసలు మనల్ని ఎందుకు ఇంకా బతికింపజేస్తున్నాడు, మనం ఎందుకు జీవింపజేస్తున్నాడు, ఈ లోకంలో మనల్ని ఎందుకు పుట్టించాడు, మనం ఎందుకు బతుకుతున్నాం, ఎవరి కోసం బతుకుతున్నాం అనేసి మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసం నిన్ను ఎందుకు బతికిస్తున్నాడు, ఎవరి కోసం నిన్ను ఉంచాడు ఇక్కడ అనేసి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు విషయంలో మనం ఆలోచించుకుంటే పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ నాకు ఉంది అంటాడు. చావైతే లాభము, బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభము అని చెప్తాడు. చావైతే ఏంటి? లాభం అంట. బ్రతుకుట మాత్రం క్రీస్తే అని చెప్తాడు. నేను వెళ్ళిపోయి క్రీస్తు ఉండాలని నాకు ఆశ కలిగి ఉంది అంటాడు. అని చెప్పుకుంటూ వచ్చి ఇంకొక మాట చెప్తా, ఆయనను చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:21-24. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు ఏంటంటున్నాడు? ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరిమేలు అంటాడు. అయినను చూడండి, అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమైనది. ఇప్పుడు మనం 24వ వచనం ప్రతి వాళ్ళు మనం ఆలోచన, అయినను నేను శరీరం ముందు నిలిచి ఉండుట ఫలానా వాళ్ళని బట్టి మరీ అవసరమై ఉన్నది. ఎవరిని బట్టి మరీ అవసరమై ఉంది? నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది అని పౌలు చెప్తా ఉన్నాడు. వాళ్ళ గురించి చెప్తా. మరి మనం శరీరంలో నిలిచి ఉండుట ఎవరిని బట్టి అవసరమై ఉంది? ఎందుకు బతికిస్తున్నాడో తెలుసా? నువ్వు శరీరంలో ఎందుకు ఉంచుతున్నాడో తెలుసా? దేవుడు నీ వలన ఇంకా కొంతమందిని ప్రభువులోనికి నడిపించాలని నిన్ను ఉంచుతున్నాడు. నేను ఒక సాధనంగా దేవుడు వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మోషేని ఎందుకు నియమించాడండి? మోషేని ఎందుకు నియమించాడు? ఇశ్రాయేల్ని రక్షకుడిగా నియమించాడు. ఎక్కడుందో అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయం 25వ వచనం.
తన ద్వారా తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుతున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపనైరి. వారు గ్రహింపలేదు. చూడండి, వారు గ్రహింపలేదు. ఎవరు గ్రహించారు? గ్రహించారు మోషే గ్రహించాడు. మోషే గ్రహించాడు. వాళ్ళు గ్రహించలేదు. ట్రూ అనుకున్నాడు. వాళ్ళు గ్రహించలేదు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుతున్న సంగతి వారు గ్రహించురని అతడు తలంచని కానీ వారు గ్రహించలేదు. వారైతే గ్రహించలేదు కానీ మోషేకి తెలుసా వాళ్ళని రక్షించడం కోసం దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను ఉంచాడు అనేసి. మరి నీకేమన్నా తెలుసా? నీవు శరీరంలో జీవించటం నీకున్న పని, దేనికి ఏ పనికి ఫలసాధకం ఉంది? ఎవరిని రక్షించడానికి కోసం దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు. ఎందుకు బతికిస్తున్నాడు? ఎంతోమంది చనిపోతున్నారు కానీ అంతమందిలో రోజుకి ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్ళల్లో మన లెక్క లేదు. మరి జీవించే పరిస్థితుల్లో కూడా మనకి శ్రేష్టమైనటువంటి జీవితం ఈ లోకంలో డబ్బుతో కానీ, అధికారంతో కానీ, పదవితో కానీ, దేనితో కానీ సంపాదించుకోలేని రక్షణను, పాప క్షమాపణను మనం పొందుకున్నాం. ఎంత పొందుకున్న మనము మరి మనం జీవించే జీవితానికి ఫలసాధకం ఏంటి అసలు? ఎవరి కోసం నువ్వు బతుకుతున్నావు? ఒకసారి నేను ఎవరి కోసం బతుకుతున్నా ఒకసారి ఆలోచన. భార్య కోసమా, పిల్లల కోసమా, లేకపోతే ఎవరి కోసం? భార్య పిల్లల కోసం బతుకుద్దని చెప్పట్లా. వాళ్ళకి ఏం చేయాలి నువ్వు? వాళ్ళకి చేయాల్సిందేంటి? రక్షణ. వాళ్ళు చేయాల్సిందేంటి? ఎవడైనాను స్వకీయముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు అవిశ్వాసి కన్నా మరి చెడ్డవాడు అవుతాడు. ఏం చేయాలి వాళ్ళకి? రక్షణ వేరు, సంరక్షణ వేరు. రక్షణ అనేది శరీరానికి, సంరక్షణ అనేది సంరక్షణ అనేది శరీరానికి, రక్షణ అనేది ఆత్మకి. ఏం చేయాలంట? ఎవడైనాను స్వకీయముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును. ఏం చేయాలంట? ఇంటి వారిని సంరక్షించాలి. సంరక్షించడం అంటే అర్థం ఏంటి? ఫుడ్ బాగోగులు, శరీరానికి కావాల్సిన అన్నిటినీ సదుపాయాలు చూపించాలి. అయితే ఇప్పుడు మనము వాళ్ళకి ఏం చేయాలో అది చేసుకుంటూ మనం ఏం చేయాలని చెప్పండి? మనకి వేరే పని ఉంది. కుటుంబ సభ్యుల్ని చూసుకోవద్దని కాదు, వాళ్ళని చూసుకుంటూ మన పని ఏంటి? రక్షించడం. వాళ్ళ చూసుకుంటాం కోసం మనం డ్యూటీ చేస్తున్నాం, వాళ్ళ కోసం డ్యూటీ చేస్తున్నాం. డ్యూటీ చేసిన తర్వాత మిగిలిన టైం ఉంది కదా, మిగిలిన టైం ఏం చేయాలి? ఆ పని చేయాలి. ఇప్పుడు పౌలు విషయం మనం ఆలోచిస్తే తన కోసము, తనతో కూడా ఉన్నవారి కోసము ఈ నా చేతులు కష్టపడినాయి అంటాడు. వాళ్ళ కోసం కష్టపడిన తర్వాత పౌలు ఏమంటాడు? మీ ఆత్మల రక్షణ కోసం నాకున్న ధనాన్ని వ్యయపరుస్తున్నా అన్నాడు. ఇంకేమంటాడు? నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నాను అంటాడు. దేనికోసం వ్యయపరుచుకుంటున్నాడు? ఆత్మల రక్షణ కోసం, వాళ్ళ ఆత్మల రక్షించటం కోసం నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు నా పరిస్థితుల్లో మరి మనకి ఏమైనా కొద్దిగా తెలుసా? నువ్వు రక్షకుడు అని నీ నోట్లో దేవుడు మాట ఉంచాడని, ఈ మాట నీ హృదయంలో ఉంది, నీ నోటిలో ఉందని, ఈ నోటిలో ఉన్న మాట ద్వారా ఒక వ్యక్తిని నరకము నుండి తప్పించే కెపాసిటీ నీకుందని, నీ నోట్లో ఉన్న మాటకు ఉందని నువ్వు ఎప్పుడైనా గుర్తించగలిగావా? ఇది మనం ఆలోచన. ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ వాడిని నువ్వు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్గా ఉండాల్సిన మనం ఒక ఆత్మని ఇట్లా రక్షించేసి మన నోట్లో ఉన్న మాట ద్వారా, ఆ మాట ద్వారా ఒక వ్యక్తిని అగ్నిలోంచి లాగేటటువంటి పరిస్థితి మనకి ఉంది. చూద్దాం ఎక్కడ? 2 కొరింథీ పత్రికలో 2 కొరింథీ
2వ అధ్యాయం 16వ వచనం. వారికి నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. జీవించే వారికి ఎలా ఉన్నారంటే జీవార్థమైన జీవపు వాసన. ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయితే గౌకన ఏం పెడతారు? అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్లో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఇమీడియట్ ఏం చేస్తాడు? ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ శరీరాన్ని బతికిస్తుంది. ఈ వాక్యము నువ్వు చెప్పడం వలన ఎలా ఉన్నావు? జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నావు. చనిపోతే నరకానికి వెళ్ళే వ్యక్తికి నువ్వు వాక్యాన్ని చెప్తున్నావంటే జీవపు వాసనగా ఉన్నావు. ఆ వ్యక్తి బతుకుతున్నాడు, ఆత్మ సంబంధంగా బతుకుతున్నాడు, మరణం నుండి తప్పించబడుతున్నాడు. మరి నేను శరీరంలో ఉండటం నాకున్న పనికి ఫలసాధకము అనేసి పౌలు గుర్తించాడు కదా. మరి మనకున్న మనం శరీరంలో ఉండటం మరి ఎవరిని రక్షించడానికి మన శరీరంలో ఉంటున్నాం. మన పనికి ఫలసాధకం ఏంటి? మిమ్మును బట్టి ఏమన్నాడు పౌలు? మిమ్మును బట్టి అవసరమై ఉన్నది, మిమ్మును బట్టి అవసరమై ఉన్నది అంటాడు. ఆయనను నేను శరీరం ముందు నిలిచి ఉండట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అంటాడు. నాకున్న పనికి ఫలసాధకం మిమ్మును బట్టే మరీ అవసరం అంటాడు. మరి మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం దేవుడు మన బతికిస్తున్నాడు, మన ఈ లోకంలో ఉంచాడు, ముఖ్యంగా మరణంలో తప్పించాడు, మనం రక్షణలోకి వచ్చేసాం. చనిపోయినా కూడా ప్రభుత్వం ఉంటాం, బ్రతికిన ప్రభుత్వం కూడా ఉంటాం అనేసి మనం చెప్పుకుంటున్నాం. మన పరిస్థితి పరలోకంలో ఉందని చెప్పుకుంటున్నాం. ఇంత గొప్పగా మాట్లాడుతుంటాడు. మన విషయాల్లో మనం ఏం చేస్తున్నాం? ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. లేదు, కంటిన్యూ. 1 తిమోతి 4:16. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని నువ్వు రక్షించుకుందు. నీ బోధ వినువారిని నువ్వు రక్షించుకుంటావు, నువ్వు రక్షించుకుంటావు అంటాడు. మనల్ని మనం రక్షించుకునేటటువంటి సామర్థ్యం మనకు ఉంది. మన బోధ వినే వాళ్ళని కూడా మనం రక్షించే సామర్థ్యత మనకుంది. మన సహోదరులను రక్షించే సామర్థ్యం కూడా మనకి ఉంది. అయితే దేంట్లో నిలకడగా ఉండాలి? వాక్యములో నిలకడగా ఉండాలి, సత్యములో నిలకడగా ఉండాలి. సత్యములో నిలకడగా ఉంటే నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ విన్న వారిని కూడా రక్షిస్తాం. ఇప్పుడు రక్షకుడు ఎవరండి? రక్షకుడు ఎవరు? మనమే రక్షకులు, మనమే రక్షకులం. ఇందాక చదివాం కదా కొలసి 1:24. ఇప్పుడు మళ్ళీ రాసుకోండి. కొలసి 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలందు సంతోషించు సంగమును శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మన వంతు మనం పని ఏమైనా చేస్తున్నామా? క్రీస్తు పనులలో ఆయన కొదువైన వాటిని కొంత వదిలి వెళ్ళాడు. ఆ వదిలి వెళ్ళిన వాటిని మన చేయమన్నాడు. ఆ చేయమన్న వాటిని మన వంతు మన శరీరం ముందు మనం ఏమైనా సంపూర్ణం చేస్తున్నామా లేదా? ఏం చేస్తున్నాం మన వంతు శరీరం? ఎప్పుడు చేయగలం చెప్పండి? ఎప్పుడు చేయగలం? రిటైర్డ్ అయిన తర్వాత చేస్తామా? రేపు మనం వయసులో ఉండగానే చేయగలమా? ఎప్పుడు చేయాలి? మనం ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. రిటైర్డ్ అయింది ఎప్పుడు? లాస్ట్ 2 ఇయర్స్ అయింది. ఎప్పటి నుంచి సేవ చేస్తున్నా? ఇంచుమించు 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల పైనుంచి ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ క్లాసులే నడిపిస్తున్నాం. బైబిల్ క్లాస్ నడిపిస్తాం, ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పండి. ఎప్పుడు నేను సేవ చేస్తానండి, నేను సమర్పించుకుంటానండి అంటాం. ఎప్పుడు సమర్పించుకుంటా చెప్పండి? ఎప్పుడు చెప్పాలి? బతుకున్నంతసేపు మంచి ఆరోగ్యానికేమో లోకానికి ఖర్చు పెట్టేసి నడవలేక, కూర్చోలేక, నుంచోలేక, తినలేక, చూడలేక, చదవలేక, ఈ ఇంట్లో వాళ్ళకి పనికిరారు, ఎవరికి పనికిరారు, సైతానికి కూడా అవసరం లేదు నీకు. నువ్వు ఎప్పుడు కావాలంటే నువ్వు బలంగా ఉంటే నీతో దొంగతనం చేపిస్తాడు. నువ్వు బలంగా ఉంటే నీతో అన్నీ చేపిస్తాడు. నీ అవివాలన్నీ గట్టిగా ఉన్నప్పుడే సాతానికి కావాలి.
మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుడికి కూడా అప్పుడే కావాలి. మరి నువ్వేమి అన్నీ ఉడికిపోయిన తర్వాత నేను దేవుడు సమర్పించుకుంటావు అంటే ముసలి గుర్రం ఇచ్చావనుకోండి, నీకు ముసలి గుర్రం ఇచ్చేస్తే మేద్దండగా నాకెందుకండి అంటాడు. ముసలి గుర్రం ఉందే తీసుకోండి అంటే మేద్దండగా నాకెందుకు కదా. కాబట్టి మరి మనం ఎప్పుడు సమర్పించుకోవాలి? అన్నీ ఇప్పుడే. అందుకే ఎక్కడ చెప్తున్నాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. పౌలు మాటల్లో ఎంత స్వీట్నెస్ ఉందండి. బ్రతిమలాడుకుంటున్నా, తగ్గించుకుంటున్నా, లోబరుచుకుంటున్నా, దయారసము, ఎంత అద్భుతమైన సంగతులు పౌలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా బోధించేటటువంటి సంగతులు ఇలా ఉంటాయన్నమాట. ఇంకా వేరే మాటలు రావు, ఇవే ఉంటాయి. ఒక వ్యక్తిని రక్షించాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఛాలెంజ్ చేస్తే రక్షిస్తా, నువ్వు చెప్పు, ఆ వ్యక్తికే చెప్పక్కర్లేదు. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సత్యాన్ని తెలియపరచు. వాళ్ళే చెప్తారు, అట్లా ఇదైపోద్ది. అంతేగాని పలానా వాడిని నీటిలో కొట్టుకుపోతున్నాడు, వాడిని నేను నాకు లాగటం తెలుసు, ఎట్లా బతికేయాలో తెలుసు, లేకపోతే ఎట్లా నీటిలోంచి బయటికి తీయాలో తెలుసు అనేసి ఒడ్డును కూర్చుని ఎవడైనా ఛాలెంజ్ అని అంటే వాళ్ళని లాగటం ఎలా తెలుసు అని ఛాలెంజ్ చేస్తున్నావు. ఇంకోటి గౌక్కుని దూకేసి బయటికి లాగేశాడు. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనం చేయాల్సిన పని ఏంటి చూడండి. ఎక్కడంటే 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయము 33వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 33వ వచనం. ఈలాగు నేను కూడా స్వప్రయోజనాన్ని కొరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టుతున్నాను. చూడండి ఎంత అద్భుతమైన మాటలు. మనం చదువుతూ ఉంటాం కానీ మనకి తగలవు. మనం చదువుతూ ఉంటాం, ఏదో పౌలు ఆయన చెప్పుకుంటాడు, ఆయన ఎక్స్పీరియన్స్ అనుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటి అనేసి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడు ఆలోచించి ఈలాగు నేను కూడా స్వప్రయోజనాన్ని కోరక, మొట్టమొదట ఏముండకూడదు, స్వప్రయోజనాన్ని కోరక. ఇప్పుడు నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నంటే స్వప్రయోజనం అనేది ఏదైనా ఉందంటే స్వప్రయోజనము ఈ లోక సంబంధంగా లేదు, ఆత్మ సంబంధంగా నాకు ఆత్మ సంబంధంగా ఉంది. అనేక మందిని ప్రభువులను తీసుకొస్తే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నేను సిగ్గుపడనక్కర్లేని ముఖంతో ఆయన్ని వెళ్ళగలను. నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వప్రయోజనాన్ని లోక సంబంధంగా ఏదో మీ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటానుకో, లేకపోతే మీ దగ్గర ఇచ్చేస్తానుకో, మీకు నేనేదో వెనకేసుకుంటానికి, లేకపోతే మిమ్మల్ని చూపించేసి అమెరికా నుంచి డబ్బులు తెచ్చేసుకుంటానుకో, దానికోసం మాత్రం పౌలు చేయలేదు. స్వప్రయోజనాన్ని కోసం ఆయన స్వప్రయోజనాన్ని కోరేవాడైతే ఆయన ఏమంటున్నాడు, నా కోసము నాతో కూడా ఉన్నవారి కోసం ఈ నా చేతులు కష్టపడాను, అది మీకే తెలియను అంటాడు, కష్టపడినే అంటాడు. మరి ఇక్కడ అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటాడు, ఇలాగని నేను కూడా స్వప్రయోజనాన్ని కోరక అనేకులు రక్షించబడవలననియు వారి ప్రయోజనము కొరకు. ఎవరి ప్రయోజనం కోసం మనం చేయాలి చెప్పండి? నీకు ఏదైనా లాభం ఉంటేనే నువ్వు చేస్తావు. ఏదైనా లాభం వచ్చేది ఉందా బ్రదర్? చాలామంది నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత వర్క్ చేస్తున్నారు కదా అంటే, నేను ఎక్కడి నుంచి, పరలోకం నుంచి వస్తుంది ఫండ్. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు, దానితో జ్ఞానం ఇచ్చాడు, మనం వాక్యం చెప్పగలుగుతున్నాం. మరి ఈ బలము, ఈ జ్ఞానము, లేకపోతే ఆరోగ్యము విలువ ఎంత చెప్పండి? విలువ ఎంత? హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది.
హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఒకరోజు ఉస్మానియా హాస్పిటల్లోనో లేకపోతే అపోలో హాస్పిటల్లోనో పీకులాట బాధపడుతున్న వాళ్ళని చూస్తే వాళ్ళ బాధలు చూస్తే దేవుడు నీ జీవితంలో ఎంత మేలు చేశాడో నీకు అర్థం ఉంది. దాని విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే స్వప్రయోజనాన్ని కోరక అందరిని అనేకులను రక్షించబడడం వల్లనే వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెట్టున్నాను. అన్ని విషయాల్లో అందరినీ ఏం చేయాలి చెప్పండి? అందరూ సంతోషపడాలంటే నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తగ్గించబడాలి, అందరికీ లోబడాలి. అందరినీ సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ముందు బిడ్డలకు పెట్టేసిన తర్వాత ఆఖరిలో మిగిలితే తింటుంది, లేకపోతే నీళ్ళు తాగి నిలవుద్ది. ముందు ఎవరిని సంతోష పెడుతుంది? పిల్లల్ని. 4 పిల్లలు కూర్చున్నారు అనుకోండి, 4 పిల్లలకి ముందు పెడుద్ది. ఉన్నది ఎంతో వాళ్ళకి తెలవదు. పెట్టు 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 అంటారు, తీసేసి పెట్టేస్తుంది. లేదు లేదు అందరూ అయిపోయింది. తర్వాత ఏం చేస్తుంది చెప్పండి? అందరినీ సంతోష పెట్టాలంటే నువ్వేం చేయాలి? అందరినీ సంతోషపెట్టాలంటే నువ్వు కష్టపడాలి, నువ్వు శ్రమపడాలి, నువ్వు బాధపడాలి. నువ్వు అందరికీ అన్ని విధమైనటువంటి వాడిగా నువ్వు మారాలి. నువ్వు మారి నువ్వు తగ్గించుకుని, నువ్వు హెచ్చించుకోకూడదు, మళ్ళీ తగ్గించుకోవాలి. తగ్గించుకుని వాళ్ళని ముందుకి తీసుకురావాలి. ఇంకో వచనం చూద్దాం అన్నాను. ఇంకో వచనం 2 కొరింథీ 5:14-15. 2 కొరింథీ 5:14-15. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందెనని జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. చాలండి. ఏమన్నాడు? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుందంట. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది అంటాడు. ఏంటి క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది? అందరి కొరకు ఒకడు మృతి పొందాడు. మరి మనం ఏం చేయాలి? మనం జీవిస్తున్నాం కదా. మనం ఏం చేయాలంటే జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన తిరిగి లేచిన వాని కొరకే మనం జీవించాలి. ఆయన కోసం మనం జీవించటువంటి అర్థం ఏంటి? ఆయన ఏ పని చేస్తానికి వచ్చాడో ఆ పనే మనం కూడా చేయాలి. కొదువైన వాటిని మనం కూడా చేయాలి. మరి క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందా లేదా? మనం ఎలా ఉన్నాము అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరము మనకి ఉంది. 2 తిమోతి అందరికీ అన్ని వంటి వాడినైతే అంటుంది. అంటే ఈయన వాళ్ళలో కలిసిపోయాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? యూదులకి యూదుల్లా ఉన్నా అంటాడు. అదే ఎట్లా ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కాదు, సువార్త చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాడు పౌలు? సమాజ మందిరాలకు వెళ్ళాడా? సమాజ మందిరాలకు వెళ్ళాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళాలా? వాళ్ళు ఈయన దగ్గర రావాలా? ఒక టైంలో పౌల్ని నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్నావు అని వాళ్ళు నమ్మితే నీ మాటలు వింటారు అన్నప్పుడు పౌలు ఏం చేశాడు? గుండు కొట్టించుకున్నాడు, తగులు పడిచ్చాడా? ఇచ్చాడు. అది ఇచ్చింది ఎవరి కోసం ఇచ్చాడు? ఈయన కావాలని అనుసరించి ఇచ్చాడా? వాళ్ళ కోసం ఇచ్చాడా? అంటే వాళ్ళలాగా వ్యభిచారం చేశాడు, వాళ్ళలాగా తాగాడు, మనం ఆలోచిస్తాం ముందు. అది కాదు. అన్ని విధముల వంటి వాడిని అంటే ఎన్ని విధముల వంటి వాడయ్యాడో ఆ బైబిల్లో కూడా ఉంది. పౌలు ఎలా వాళ్ళని ప్రభువులో తీసుకొస్తానికి ఏమేం పనులు చేశాడు అనేది కూడా అందులో రాశాడు. అవే కానీ అందులో కాకుండా ఈయన చేసేవి కాదు, మీ పాస్టర్ చేసేవి కాదు. ఒక ఆయన అంటాడు, మొత్తం ఆయన బయోడేటా అంతా నా దగ్గర ఉంది, నా సెల్ ఫోన్లో ఉంది, నా మీద ఒక మాట అంటే నేను బయట పెట్టేస్తాను, యూట్యూబ్లో పెట్టేస్తాను అంటున్నాడు.
ఆయన బయోడేటా ఉందంట. అంటే ఈయన చేసినవి కాదు, అన్ని విధముల వంటి వాడినాయని అంటే వీళ్ళు చేసేయంటి కాదు. పౌలు ఏం చేశాడో కూడా, ఎలా చేశాడో కూడా బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్లో ఉన్నాయే అయ్యే అనుకోవాలి, కానీ నా మనసులో ఉన్నాయని కాదు. అర్థమైందా? నా మనసులో ఉన్నాయని పౌలు చేశాడేమో, ఈ లోకంలో ఉన్నాయని పౌలు చేశాడేమో అని అనుకోవద్దు. పౌలు ఏం చేశాడు అనేది కూడా బైబిల్లో ఉంది. అది చేశాడు. తర్వాత ఇంకా యేసుక్రీస్తు గురించి అందరి కొరకు ఒక మృతి పొందాడు యేసుక్రీస్తు. 2 తిమోతి 1:18 2 తిమోతి 1:18 1:8 సారీ 2 తిమోతి 1:8. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చేయనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవముల్లో ఏం చేయాలి? సువార్త నిమిత్తమైన శ్రమానుభవముల్లో పాలువాడవై ఉండాలి. తర్వాత నెక్స్ట్ 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడము. సత్యవాక్యాన్ని ఏం చేయాలి? మనం సరిగా విభజించాలి. అక్కడ ఫుట్ నోట్లో ఏమైనా ఉందా? ఫుట్ నోట్ విభజించువానిగాను విభజించువానిగాను అని ఉంది కదా. సరిగా ఉపదేశించువానిగాను సరిగా విభజించాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టు పౌలు అందరికీ అన్ని విధములు వంటి వాడినే అయ్యాను అంటే ఏ పని చేసేవాడికి ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చారు? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చింది. మరి అందరికీ అన్ని విధములు వాడిని అంటే యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు కదా. అంటే ఈయన కూడా ఆమెతో కలిసిపోయాడా అంటే ఆమెతో ఏమన్నాడు? ఇమీడియట్ ఎవరు నిన్ను కొట్టలేదు అమ్మ, ఎవరు నిన్ను కొట్టలేదన్న అమ్మ అనే ఒక పిలుపుతో హృదయము మొత్తం కరిగిపోయింది అంతా. అందరూ వ్యభిచారి, రాళ్ళతో కొట్టాలి, చంపాలి, నువ్వు బతకూడదు అని అంటే అమ్మా అన్నాడు ఒక్క పలుకు. ఆ పలికే మొత్తం అంతా ఆపరేషన్ చేయక్కర్లా, ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయక్కర్లా. ఎవరన్నా తీసుకొచ్చేసారనుకోండి మోసుకుని తీసుకొచ్చే డాక్టర్ అంటాడు, తీసుకొచ్చి పెట్టంగానే ఏంటి ఇంత లేట్ అయింది అన్నాడు అనుకోండి, వీడు అంటాడు ఏంటి లేట్ అయింది అంటాడండి. ఆ మాటకే వస్తాడు. రాగానే ఇక ఇంగ్లీష్ని ఒకల్లా ఏమక్కల్లా, ఏం పర్లేదండి తగ్గిపోతే ఇదంతా మామూలే, ఏం పర్లే తగ్గిపోతే మీ కంగారు పడబాకండి బాబు, పర్లేదు ఏం పర్లేదు అన్నా అనుకోండి, ఏం పర్లేదు అంటాడు ఏమో అనేసి అప్పుడు ఏం చేస్తాయి మొత్తం ఈ నాడీ మండలం ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. లేకపోతే టప్ ఇక్కడ నాడీ మండలంలో వదిలేదు కానీ నరాలన్నీ అవుట్ అయిపోతాయి. అయితే ఇంగ్లీష్ని ఇవ్వకుండా మందు వేయకుండా ఒక మాటతో ఒక మాటే బిళ్ళ కింద ఒక వ్యక్తిని బతికించేటటువంటి కెపాసిటీ ఉందన్నమాట. అయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఏమన్నాడు? అమ్మ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇక నుండి పాపం చేయబాక వెళ్ళిపో అన్నాడు. అలాగే అలాంటి పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు? సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా నువ్వు కనపరుచుకో. సరిగా విభజించాలి. ఏ వాక్యం, ఈ వాక్యం ఎలాంటిది, ఎవరితో చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎలా ఏ కాలంలో చెప్పాడు, ఎవరు అనుసరిస్తారని చెప్పాడు. ఇప్పుడు మనం అనుసరించాలా లేకపోతే వాళ్ళకి అనుసరించడానికి ఈ వాక్యము ఇది చెప్పబడిన వాక్యము ప్రవచనమా, రూపకాలంకారమా, ఉపమానాలంకారమా, లేకపోతే ఉన్నదో ఉన్నట్లుగా చెప్పాడా, అసలు ఏంటి అనేసి దాన్ని ఏం చేయాలి? మొత్తం విభజించేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమున్నాడంటే సమస్త భారమును ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేయుదును
అని చెప్పి నా కాడి సులువు నా భారం తేలిక కాబట్టి నా 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 యొద్ద మీరు నేర్చుకుని అన్నాడు. ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరిని పిలిచాడు? వాళ్ళకి ఎవరిని పిలిచారు ఆ మాట? అప్పటి కాలంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపు వాళ్ళ ఆల్రెడీ భారము మోయలేని కాడి అంట. ధర్మశాస్త్రం అనేది మోయలేని. ఇప్పుడు ఇశ్రాయేలీ ఇది మొదటి శతాబ్ద సంఘంలో కొంతమంది అన్ని జనుల్లోంచి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? మనం మోయలేని కాడిని వారి మీద మోపొద్దు అంటాడు. ఏంటి కాడి అంటే? ధర్మశాస్త్రము లేకపోతే ఆజ్ఞ. అయితే నా కాడి సులువు నా భారం తేలిక. ఇప్పుడు మీకున్న కాడి చాలా బరువుగా ఉంది, ప్రయాసపడుతున్నారు, మీరు దాన్ని అనుసరించలేకపోతున్నారు. ఆజ్ఞలన్నింటినీ అనుసరించి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా తప్పేని వాళ్ళు అవుతున్నారు. కాబట్టి నా దగ్గర రండి అనేసి పిలుస్తున్నాడు. ఎవరిని పిలిచాడు? అది ఇశ్రాయేల్ని పిలిచాడు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇప్పుడు మనం ఇచ్చేస్తున్నాం అనుకోండి. అది ఎవరికి చెప్పిన మాట? వాళ్ళతో. అలాగే రోమపత్రిక 3వ అధ్యాయంలో అంటాడు 9వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అనే మాట ఎవరితో మాట్లాడాడు? ఏ కాలంలో మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు? దేన్ని బట్టి మాట్లాడాడు? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా అదే మాటను తీసుకొచ్చి నీతిమంతుడు లేడని యేసుక్రీస్తు చెప్పాడు. మనం నీతిమంతులం కాదు బ్రదర్ అంటాడు. ఎవరు లేడని అంటున్నాడు. యేసుక్రీస్తు చెప్పాడు కదా అంటాడు. అది ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలీలతో చెప్పాడు. అయితే ఆ నీతిమంతుడు లేడనే మాట ఎవరితో చెప్తున్న మాట అని చెప్పాడు. అక్కడ పౌలు ఎవరితో చెప్తుంది మాట అని అంటే, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారితో ధర్మశాస్త్రము చెబుతున్నదని ఎరుగుదము అని అంటాడు. కింద చూసి ఆన్సర్ చెప్తే అంటే ధర్మశాస్త్రాన్ని లోబడిన వారితో ధర్మశాస్త్రం చెప్తుందంట. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు లేడు అని చెప్పి దేవుని వెతుకువాడు ఒక్కడు లేడని చెప్తుంది అని. కానీ ఆ మాటలు తీసుకొచ్చి ఇప్పుడు సంఘంలో మా నీతిమంతులు ఎవడు లేడు, మనం నీతిమంతులం కాదు అని అంటే అని చెప్పడానికి వీల్లేదు. అందుకని అంటే సత్యవాక్యమును సరిగా విభజించువానిగా ఉండాలి. ఆ తర్వాత 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. 2 తిమోతి 3:15. ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉన్నాయి. ఈరోజు మన వాళ్ళు చాలామంది ఈ విషయంలో తప్పిపోతున్నారండి. ఇది రూఢి అని తెలుసుకున్న తర్వాత కూడా వాటిలో నిలకడగా ఉండట్లేదు. మనం ఏం చెప్తున్నాము? వ్యక్తుల్ని ఫాలో అవ్వద్దు, వ్యక్తుల దగ్గర చెప్పొద్దు, వ్యక్తి బోధ కింద మీరు గ్రహించబాకండి. ఇది ఫలానా ఆయన చెప్పాడని అని చెప్పొద్దు. మీరు బైబిల్లో ఇలా ఉందండి అని చెప్పి బైబిల్ని నమ్మండి అని చెప్తున్నా. ఇది రంగారావు చెప్పాడని చెప్పొద్దు, లేకపోతే ఫలానా వ్యక్తి చెప్పదు. బైబిల్లో ఇలా ఉంది, బైబిల్లో ఉన్నదాన్ని ఏం చేయాలి? మనం బైబిల్లో చూపిస్తున్నాం మీకు. రూఢి అని తెలుసుకోవాలి. రూఢి అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? దాంట్లో నిలకడగా ఉండాలి. మళ్ళీ దాన్ని తప్పకూడదు. రూఢి అని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ తప్పులోకి వెళ్తామా? రూఢి ఈ బోధ కరెక్టు అని తెలుసుకున్న తర్వాత ఆ బోధలోనే ఉంటామా? మళ్ళీ బోధలోంచి బయటకు వెళ్ళిపోతాం. అదనమాట. రూఢి అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో నిలకడగా ఉండాలి. తర్వాత 3వ అధ్యాయములో 16వ వచనం. ఇప్పుడు 16-17 చదవండి. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తర్వాత కొలసి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. కొలసి 1:23. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం ముందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలు నేను ఆ సువార్తకు పరిచారకుడినైతని. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకూడదు అంటాడు. తర్వాత రోమపత్రిక 16వ అధ్యాయము 17-18. రోమ 16:17. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలిగే వాటిని కనిపెట్టుకుని యుండిడని మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఏం చేయాలంటే వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తు కాక కడుపుకే దాసులుగా ఉన్నారు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకపు మాటల వలనను నిష్కపటుల మనసులను
మోసపుచ్చుతున్నారు అంటాడు. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుకుని యుండుడని మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. వారిలో నుండి మీరు తొలగిపోవాలి. చూడండి, ఏం చేయాలి మనం? వారిలోంచి తొలగిపోవాలంట. తొలగిపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒక దాంట్లో ఉప్పు వేస్తున్నాం, పందారు వేస్తున్నాం. ఉప్పు వేస్తున్నాం, పందారు వేస్తున్నాం అనుకోండి, అది తీగా ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ బోధ తింటున్నాం, అక్కడికి వెళ్ళి ఆ బోధ తింటున్నాం, ఇక్కడికి వచ్చి ఈ బోధ తింటున్నాం, ఆ బోధ తింటున్నాం, ఈ బోధ తింటున్నాం. ఏది పని చేస్తుంది? మళ్ళా ఏది పని చేస్తుంది చెప్పండి? ఏది పని చేయదు. ఇది పని చేయదు. దీంట్లో ఉండలేం, దాంట్లో ఉండలేం. కాబట్టి ఏం చేయమంటున్నాడు? తొలగిపోవాలి. ఇప్పుడు ఇది మనం ఒక గుంట ఉంది, గుంటలో కాలు పెట్టావు, ఇది ఊబేని తెలిసిపోయింది అనుకోండి, ఊబేని దిగిపోతున్నప్పుడు ఏం చేస్తాం? గౌక్కుని ఇట్లా ముందుకు పడిపోయి ఒడ్డుని పట్టేసుకుని పాకుకుంటా బయట పెడతాం కదా. భలే ఊబిది, ఇది ఊబిది అనేసి అందులో ఆటలాడుకుంటావా? వాళ్ళు లాగుతారు, వాళ్ళు లాగుతారు. వాడు ఊబిలో దిగిపోతున్నాడు, పీకల దాకా ఉన్నవాడు నిన్ను పట్టు లాగుతాడు. నిన్ను నువ్వు కూడా వెళ్ళిపోతావు. కాబట్టి అది ఊబి అని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఏమంటున్నాడు? తొలగిపోవాలంటాడు. మొహమాటం వద్దు. నువ్వు సత్తే నీతో రాడాడు, వాడు నీతో రాడు. నువ్వు నరకానికి వెళ్తావు వాడితో ఉంటే. నువ్వు తప్పించుకో, అగ్నిలోంచి ఏం చేయాలి? ఒక్క దూకాలి, తప్పించుకో అంటాడు. చూద్దాం చూడండి, 1 దశలోని 2 దశలోనికి 3:6. 2 దశలోనికి 3:6. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని వారి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాము. చూడండి, ఏంటి సహోదరులారా, మా వలన విన్న బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి ఏం చేయాలి? సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి. అక్రమముగా నడుచుకునే ప్రతి సహోదరి దగ్గర నుంచి ఏం చేయాలి? తొలగిపోవాలి. తర్వాత 2 యోహాను 1:9-10 యోహాను రాసిన 2వ పత్రిక 1:9-10. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపినవాడు, ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించినవాడు. ఎవడైనా క్రీస్తు బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాన్ని మీ ఇంట చేర్చుకునవద్దు. శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వారితో చెప్పువాడు వాని దృష్టిలో పాలువాడవుతున్నాడు అంటాడు. క్రీస్తు బోధను తేక ఎవడైనా మీ దగ్గరికి వస్తే వాడిని ఇంట చేర్చుకోవచ్చా? చేర్చుకోవద్దు. క్రీస్తు బోధ తేక అనేసి బైబిల్ చెప్తూ ఉంటుంటే మన ఇంటికి జోలు పెట్టుకుని చాలామంది పాస్టర్లు, ఒక ఆయన 7th డే అంట, ఇంకొక ఆయన ఆ డే అంట, ఇంకొక ఆయన ఈ డే అంట, వీళ్ళందరూ వచ్చేస్తుంటే వాళ్ళు కూర్చోబెట్టి అరటిపళ్ళు ఇచ్చి పలహారాలు ఇచ్చి అన్నీ ఇచ్చేసి బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ అని. వీళ్ళకి పెళ్ళి అవ్వాల్సిన పెళ్ళిలో ఎవరో ఉంటారు, బాబు కోసం ప్రార్థన చేయండి, పాప కోసం ప్రార్థన, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళకి ఏం ఇది చేస్తారు. మేపుతారు, తర్వాత డబ్బులు ఇస్తే తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు నెలకు వస్తారు జీతానికి, వెళ్ళిపోతారు. కానీ క్రీస్తు బోధ తెస్తున్నారు వాళ్ళంటే క్రీస్తు బోధ లేదు. క్రీస్తు బోధ తేక ఎవరన్నా మీ దగ్గరికి వస్తే ఏం చేయాలి? శుభమని మనం చాలా మొక్కమాట. మొన్న ఎవరో పెందుకొస్తే వాళ్ళు వచ్చారంట, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఛాయలు ఇచ్చి అవి చేసి అన్నీ చేసేస్తే వాళ్ళు మానుతారు మొత్తం. పెందుకొస్తోళ్ళు వచ్చి పరిశుద్ధాత్మ దిగిపోద్ది, అగ్ని దిగిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది, ఆత్మ పొందాలి, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అనేసి చెప్పాం. కానీ అబ్బో వీళ్ళు మాకంటే ఎక్కువ తెలిసేమో అనేసి వీళ్ళకి ఏం చేస్తున్నారు? ఎక్కడికి తీసుకుపోతారు వీళ్ళందరూ మనని? కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఇది చేయాలి. అయితే ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే ఇప్పుడు ఇంతవరకు మనం నువ్వు రక్షకుడు కావాలంటే నీకు కావాల్సిన ఆయుధం ఏంటి? టూల్ ఏంటి? నేను రక్షకుడిగా నిలబెట్టే కెపాసిటీ దేనిలో ఉంది? ఇది మనకు కావాలి. నువ్వు రక్షకుడిగా ఉండాలంటే నీకేం కావాలి? ఇది కావాలి. ఏం కావాలి? మనకంటే ఎక్కువ సాతానికి తెలుసు.
మనకంటే ఎక్కువ ఎవడో తెలుసు, సాతానికి తెలుసు. అందుకనే వాడు ఏం చేశాడు, వాడు వాక్యాన్ని కలిపి చెరిపి ఇష్టం వచ్చినట్టు భయంకరంగా వాడి అనుచరులని ప్రవేశపెట్టేసి భిన్నమైన బోధ, కలిపి చెరిపేసిన బోధ, జ్ఞానయుక్తమైన తీయటి బోధ, మనుషుల జ్ఞానంతో, ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో, భూ సంబంధమైన జ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో వాళ్ళని నింపేసి వాడి అనుచరులని లోకాన్ని పంపించేశారు. ఏం కావాలి అంటే, ఏం కావాలి మనకి రక్షకులుగా ఉండాలంటే మనకేం కావాలంటే వాక్యము కావాలి. వాక్యము చెప్దామా, చెప్దాం కదా, వాక్యం కావాలి కదా. అందుకనే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు, ఈ లోకంలో జీవించిన కాలంలో మనం ఏకంగా ఉండాలి. దేంట్లో ఏకంగా ఉండాలి? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వీరందరూ ఏకంగా ఉండాలి. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వీరందరూ ఏకంగా ఉండాలి. వీరందరూ ఏకంగా ఎందులో ఉండాలంటే వారి వాక్యం వలన. చదువుతాను చూడండి, ఎక్కడంటే యోహాను సువార్త 17:21.